ఓకే ప్రియులారా, మరి ఆన్‌లైన్ క్లాస్‌లో దేవుని మాటలు వినడానికి మరి కనెక్ట్ అయినటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మరి నా వాయిస్ క్లియర్‌గా ఉందా? క్లియర్‌గా ఉందండి. ఓకే. సరే అండి. మరి పాఠం కాస్త మరి ఎక్కువ సమయం పడుతుంది గనుక మరి అందరూ జాగ్రత్తగా వినండి. రెఫరెన్స్‌లు కొద్దిగా ఎక్కువుంటాయి. రాసుకునేవాళ్ళు చాలా చక్కగా రాసుకోండి. అలాగే మీకేదైనా డౌట్స్ ఉంటే మరి లాస్ట్‌లో పాఠం అయిపోయిన తర్వాత మీరు అడగొచ్చు. కానీ ఇది ప్రతి క్రైస్తవులకి తెలియాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి పాఠం. అలాగే వాక్యం ప్రకటించే వారికి కూడా చాలా అవసరమైనటువంటి పాఠం. కాబట్టి చాలా శ్రద్ధగా వినండి. ఆహ్, దయచేసి అటు ఇటు కదలకండి. ఎందుకనంటే మీరు ఒక్క స్టెప్ మిస్ అయ్యారా, తర్వాత నేనేం చెప్తున్నానో మీకు ఒక్క ముక్క అర్థం కాదు. కాబట్టి స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటాను. ఆ స్టెప్ బై స్టెప్ వెళ్తున్నప్పుడు మీరు ఆ స్టెప్ బై స్టెప్ కరెక్ట్‌గా ఫాలో అవుతూ ఉండండి. మీరెక్కడైనా మధ్యలో మిస్ అయ్యారు, ఏదైనా కాల్స్ వచ్చి ఏదైనా మిస్ అయ్యారంటే మీకీ అసలు పాఠం అర్థం గాదు. కాబట్టి ఆహ్, దయచేసి మరి ఇప్పుడు ఒక చిన్న వీడియో ఒకటి నేను అన్నగారికి ప్లే జేయమని చెప్పాను. సో, పాఠంలోనికి వెళ్ళడానికి ముందుగా ఆ వీడియోని చూసిన తర్వాత పాఠంలోనికి వెళ్ళిపోదాం పిల్లలు. వీడియోలో ఏముంటదంటే ఒక దైవ సేవకులు మరొక దైవ సేవకులతో కొన్ని ప్రశ్నలు అడుగుతుంటారు. దానికి సంబంధించి మరి ఆయన జవాబు చెప్తున్నాడు. అసలేం ప్రశ్న అడిగాడో, ఏం జవాబు చెప్పాడో చెప్పి మనం నేర్చుకున్న తర్వాత పాఠంలోనికి వెళ్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే క్రైస్తవ్యం ఎలా మోసపోతుందో మనకు అర్థం కావాలి ప్రాముఖ్యంగా. Yesterday on the program, you talked about your first visit to heaven. Yes. You prayed for 1 month, and a month later, the Lord came and took you to heaven. Yes. Tell me about another experience you had where you went to heaven. Well, it is like this. If you read 2 Corinthians chapter 12, St. Paul talks about he's going to the third heavens. And then in that chapter, it tells us about the thorn in his flesh and how he prayed 3 times and so on. In my experience, whenever I'm heartbroken because of the ministry, the problems in the ministry, that's the time the Lord Jesus says, come. And he takes me to heaven. And then either he talks to me in person or he calls one of the apostles and make them speak to me concerning my problems. Pastor Nakran, he Yes. asks one of the apostles, Yes, who have you spoken to? Paul and Peter You have spoken to Paul and Peter, yes, in heaven. in heaven. What do they look like? Well, if you read Matthew chapter 17, 1 to 5, ఓకే. ఆపేసి. when the Lord Jesus Christ was on the Mount of Transfiguration, one side Moses appeared, other side Elijah appeared. Elijah was in Video flesh and blood. Moses, only his spirit was there. But the spirit of Moses retained the physical form in which he lived in this world. That's why Peter could look at both of them and could recognize both of them. So even after their death, the souls retain the physical form, the form. ఓకే ప్రియులారా, మరి ఈ వీడియో మరి కొంతమందికి ఇంగ్లీష్ అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక వ్యక్తి అంటే ఒక సేవకుడు మరొక సేవకుడితో అడుగుతున్నాడు. నువ్వు మరి పరలోకానికి వెళ్ళిన అనుభవాలు నీకున్నాయి. అనేక సార్లు నేను పరలోకానికి వెళ్ళానని నువ్వు చెప్పావు గదా! మరి నీ పరలోక అనుభవాలను కాస్త నాకు వివరించు అని ఒక సేవకుడు అడుగుతున్నాడు. మరొక సేవకుడు మరి ఏమంటున్నాడంటే, నేను చాలా సందర్భాలలో పరలోకానికి వెళ్ళాను. ఎప్పుడు వెళ్ళాను అనంటే, చాలా సందర్భాలలో నేను మరి సువార్త పని చేస్తున్నప్పుడు, లేదా పరిచర్య చేస్తున్నప్పుడు, ఈ పరిచర్యలో నాకు కొన్ని బాధలు కలిగినప్పుడు, నేను ప్రార్థన చేస్తాను దేవునికి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభులవారు, స్వయాన యేసుక్రీస్తు ప్రభుల వారే
నా దగ్గరకొచ్చి నన్ను పరలోకానికి తీసుకొని వెళ్తాడు. పరలోకానికి తీసుకొని వెళ్ళిన తరువాత మరి పరలోకంలో ఆయనే స్వయాన కొన్ని కొన్ని సందర్భాలలో నాతో మాట్లాడతాడు. లేదా ఒకవేళ ఆయన మాట్లాడకపోతే అక్కడున్నటువంటి అపోస్తులలో ఎవరినైనా పిలిపించి నాతో మాట్లాడించేవాడు. అని అన్నప్పుడు ఈయన ప్రశ్న అడిగాడు. మరి ఎవరితో మాట్లాడారు? ఏ అపోస్తలులతో మీరు మాట్లాడారు? అని అడిగినప్పుడు ఆయన చాలా సందర్భాలలో పౌలు గారితో మాట్లాడానని, కొన్ని సందర్భాలలో పేతురు గారితో మాట్లాడానని చెప్తున్నాడు. ఇక మీరు ఆ వీడియో పూర్తిగా, అది 50 నిమిషాల వీడియో అండి. మరి ఆ వీడియో మీరు పూర్తిగా చూస్తే మరి కొన్ని సందర్భాలలో నేను పరలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు ఉండేవారు కాదని, అలాగే కొన్ని సందర్భాలలో సంసోను గారు కూడా నాతో మాట్లాడారని, ఇలా కొంతమంది మాతో మాట్లాడారు అనేటువంటి మరి విషయాన్ని అక్కడ చెబుతూ ఉంటాడు. అంటే ఓవరాల్‌గా ఈ సేవకుడు చెప్పే మాట ఏంటనంటే, పరలోక రాజ్యంలో ఆల్రెడీ అపోస్తలులు అక్కడ ఉన్నారు. యేసుక్రీస్తు అక్కడ ఉన్నాడు. కాబట్టి పరలోక రాజ్యానికి మనం వెళ్ళి అపోస్తలులతో మాట్లాడొచ్చు అనే మాటను ఆయన చెబుతున్నాడు. ఇంతకీ ఇది ఎంతవరకు వాస్తవము? మరి దేవుని ఏర్పాటు ఎలా ఉంది? మనము భూమి మీదకి ఎలా వచ్చాము? మరి పాతాళ లోకానికి ఎప్పుడు వెళతాము? మరి పాతాళ లోకం నుండి పరలోక రాజ్యానికి చనిపోయిన వెంటనే వెళ్ళిపోతామా? లేదంటే మరి ఎక్కడైనా కొంతకాలం ఉంటామా? అనేటువంటిది బైబిల్ పైన అవగాహన లేని వారికి అర్థం కాదు. చాలా మందికి ఉండేటువంటి అపోహ ఏంటనంటే, ఒక మనిషి చనిపోయిన వెంటనే తన ఆత్మ పరలోక రాజ్యానికి వెళ్ళిపోతుంది అని చాలా మంది అనుకుంటుంటారు. ఎందుకనంటే మన్ను తిరిగి మన్నైపోవును, ఆత్మ దాన్ని అనుగ్రహించినటువంటి దేవుని ఎద్దకు వెళ్ళిపోవును అనే వాక్యాన్ని చాలా సందర్భాలలో బోధకులు చదువుతూ, మరి ఈ మన్నైనటువంటి ఈ దేహము మరలా మన్నైపోతుంది. మరి ఆత్మ దేవునిది గనుక మరి ఆత్మలన్నీ కూడా దేవుని ఎద్దకు వెళ్ళిపోతాయి. ఇంకా మనకి ఈ పాతాళ లోకం అనేటువంటిదంతా ఏమీ లేదు. దేవుడు ఊరికనే మనము నీతిమంతులుగా భూమి మీద బ్రతకాలని పాతాళ లోకం ఉంది అని చెప్పి మనల్ని భయపిస్తాడే తప్ప, పాతాళ లోకం అనేటువంటిది లేదు, మనం పాతాళ లోకానికి వెళ్ళము అని చాలా సందర్భాలలో మరి చాలా మంది బోధకులు బోధించడం మనం చూస్తాం. అయితే ఇంతకీ మరి ఎన్ని లోకాలు ఉన్నాయి? ఈ లోకంలో ఎవరెవరు ఉన్నారు? మరి వాళ్ళ ప్రయాణం ఎలా సాగుతుంది ఈ లోకాలలో అనేటువంటిది మనము మరి క్లుప్తంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిగా ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. మరి రెఫరెన్స్‌లన్నీ కూడా పక్కాగా రాసుకోండి. ఎందుకనంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి రెఫరెన్స్‌లు ఇవన్నీ కూడా. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని, ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుక. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అందుచేత పరలోకమందును మరి భూమి మీదను భూమి క్రింద ఉన్న వారిలో అని చెప్తున్నాడు. అంటే 3 లోకాలను గురించి, 3 వివిధమైనటువంటి మరి లోకాలను గురించి ఇక్కడ పౌలు గారు రాస్తున్నట్లుగా మనం చూస్తాం. మొదటగా ఏమంటున్నాడనంటే పరలోకము, ఇది ఒక లోకము. రెండవదిగా భూమి. భూమి అనగానే చాలా మంది భూమి అని అనుకుంటారు కానీ భూమి కాదు, కానీ అది ఈ విశ్వం అంతటిని కూడా కలిపి భూమి అంటున్నాడు. అంటే ఈ సూర్యమండలము అలాగే ఆకాశ మండలాలు చాలా ఉన్నాయి. నక్షత్రాలు మనకు కనబడుతున్నాయి, ఎన్నో గ్రహాలు ఉన్నాయి, అలాగే ఎన్నో మరి కాంతి సంవత్సరాలు మనం ప్రయాణించేంత పెద్ద విశ్వము మన ఎదుట ఉంది. కాబట్టి ఈ విశ్వం అంతటిని కూడా కలిపి భూమి అని అంటాడు. ఎందుకనంటే భూమి మీద మనుషులు ఉన్నారే తప్ప మరి ఏ గ్రహాలలో మరి మనుషులు లేరు. భూమిని చేయడం కూడా తన పిల్లల కొరకు దేవుడు చేశాడే తప్ప ఈ విశ్వం అంతా కూడా భూమికి సహకరిస్తుంది కనుక రెండో ఆకాశాన్ని భూమి అని అన్నాడు. ఇంకా మూడవదిగా భూమి క్రింద ఉన్న లోకము అని అంటున్నాడు. అంటే భూమి పైన పరలోకము, భూమి కింద మరొక లోకం ఉంది అని చెప్తున్నాడు. మరి భూమి క్రింద ఉండేటువంటి లోకం ఏంటి అని మనం చూసుకున్నట్లయితే మరి సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనము. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 24వ వచనం. క్రిందనున్న పాతాళంను తప్పించు కొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గం నడుచుకొనును. ఇక్కడ కూడా మరి ఆ లోకాలను పరిచయం చేస్తున్నాడు సొలొమోను గారు. క్రిందనున్న పాతాళము అంటున్నాడు. అంటే
భూమి క్రింద ఉండేటువంటి లోకము పాతాళము. భూమి క్రింద అని అనగానే చాలా మంది భూమి లోపల భాగము అనుకుంటుంటారు. అది కాదు, ఇది వేరే. ఈ భూమి క్రింద మరొక లోకం ఉంది. ఆ లోకమే పాతాళ లోకము అని చెప్తున్నాడు. అదే మాటని మీరు కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనాన్ని గనుక చూస్తే, కీర్తనల గ్రంథం 9వ అధ్యాయము 17వ వచనం. దుష్టులు దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. దిగిపోవుదురు. మనం సహజంగా ఎప్పుడు దిగుతాము అని అంటే కిందకి వెళ్ళడానికి దిగుతాం. మరి పైకి వెళ్ళాలని అంటే ఎక్కుతాము అంటారు, కానీ కిందకి దిగేటప్పుడు దిగుతారు అని అంటారు. అంటే కింద భూమి క్రింద లోకము పాతాళ లోకం అనేటువంటిది ఒకటి ఉంది అని మనకు అర్థమవుతుంది. మరొక రెఫరెన్స్ రాసుకోండి, చదవాల్సిన అవసరం లేదు. సామెతల గ్రంథం 7వ అధ్యాయము 24వ వచనం. సామెతల గ్రంథం 7వ అధ్యాయము 24వ వచనం. ఇది కూడా క్రిందనున్న పాతాళము అనే మాటను మరి దేవుడు అక్కడ రాయిస్తుంటాడు. కాబట్టి ఇక్కడ మనకి అర్థమైనటువంటి విషయం ఏంటంటే, దేవుడు 3 లోకాలను ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తాం. మొదటిది పరలోకము, అది పైన ఉండే లోకము. రెండవది భూమి లేదా ఈ విశ్వము లేదా మధ్యాకాశం అని కూడా దేవుడు మరి దీనినే చెప్పాడు. మరి యేసుక్రీస్తు ప్రభువు వారు మధ్యాకాశంలోనికి వస్తాడు అని చాలా సందర్భాలలో మనం చదివాం. కాబట్టి దీన్ని మధ్యాకాశము అని కూడా అంటారు. ఇక మూడవదిగా క్రిందనున్నటువంటి పాతాళం. ఇప్పుడు ఒక ఫోటో లేదా ఒక క్లిప్పింగ్ మీకు అన్నగారు చేసి చూపిస్తాడు, చూడండి. అదిగోండి, ఇది మరి 3 లోకాలను గురించినటువంటి మరి ఒక ఇమేజ్ అండి. దీంట్లో మీకు అర్థమైపోతుంది. మొదటి ఆకాశము అనగానే దానిని పరలోకము అని అన్నాడు. కాబట్టి మొదటి ఆకాశం గురించి ఇప్పుడు మనం చూద్దాం. మొదటి ఆకాశము అంటే మొదటి ఆకాశం అని హెడ్డింగ్ రాసుకోండి. అది పరలోకము, దానికి మరొక పేరు పరలోకము. సో ఈ పరలోకంలో ఎవరెవరు ఉన్నారు అని మనం చూసుకున్నట్లయితే, యోహాను సువార్త 11వ అధ్యాయము 41వ వచనాన్ని చూద్దాం పిల్లలు. యోహాను సువార్త 11వ అధ్యాయం 41వ వచనం. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు మరి తలను పైకెత్తి అని ఉంది. అంటే పైన లోకంలో ఎవరున్నారు అని అంటే, మొదటి లోకంలో తండ్రి అయినటువంటి దేవుడు ఉన్నట్లుగా మనం చూస్తాం. అలాగే అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 55వ వచనం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 55వ వచనం 56వ వచనంలో ఇక్కడ స్టెఫెన్ గారు చంపబడుతున్నప్పుడు ఆయన కూడా ఆకాశం వైపు కన్నులెత్తి చూస్తున్నప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉండుట మరి లేదా నిలుచొని ఉండుట మరి అక్కడ స్టెఫెన్ గారు చూస్తారు. కాబట్టి మరి పరలోకంలో ఎవరు మనకు కనబడుతున్నారు అంటే, మొదటిగా తండ్రి అయినటువంటి దేవుడు కనబడుతున్నాడు. ఆయన కుడిపార్శ్వమున యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మనకి కనబడుతున్నారు. ఇకపోతే మరి మీరు అనేక మార్లు ప్రకటన గ్రంథం అంతా కూడా చదివితే మీకు అక్కడ దేవదూతలు కూడా ఉన్నట్లుగా మీకు మరి ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము మీరు చదివితే మీకు అక్కడ దేవదూతలు కూడా ఉన్నారు ఆయన స్తుతిస్తూ. మరి యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనంలో, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం, అలాగే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము అలాగే 6వ అధ్యాయము, ఈ అధ్యాయాలన్నీ కూడా మీరు చదివితే మీకు, అలాగే 12వ అధ్యాయం కూడా చదివితే దేవదూతలు ఉన్నారని మీకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు మొదటి లోకంలో ఎవరున్నారు అని మనం చూసుకున్నట్లయితే, తండ్రి అయినటువంటి దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభులు వారు ఉన్నారు, అలాగే దేవదూతలు ఉన్నట్లుగా మనకి అర్థమవుతుంది. ఇంకా రెండవ ఆకాశం అని రాసుకోండి. రెండవ ఆకాశము, దీనిని మరి విశ్వము అని మనం అనొచ్చు. అంటే మనం ఉన్నటువంటి విశ్వము అని పిలవచ్చు. అలాగే ఆకాశ మండలాలని కూడా మరి కొన్ని సందర్భాలలో దేవుడు రాశాడు. అంతే ఆది కాండంలో మీరు మొదటి అధ్యాయం 1వ వచనంలో దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఈ భూమి ఈ ఆకాశములన్నీ కలిపి కూడా రెండవ ఆకాశము లేదా విశ్వము. దీనిని భూమి అని ఎందుకు పిలిచాడు అని అంటే, భూమి మీద ఆయన పిల్లలు ఉన్నారు గనుక, మరి ఈ భూమిని దేవుడు ఆయన పిల్లలకు స్వాస్థ్యంగా ఇచ్చాడు గనుక, ఈ భూమి మరి ఈ విశ్వం అంతటికి కూడా కేంద్ర స్థానం గనుక, ఈ కేంద్ర స్థానం గనుక
మరి భూమికి దేవుడు ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ లోకాన్ని లేదా ఈ విశ్వాన్ని అంతటిని కూడా భూమి అని పిలిచాడు. ఇక మీరు అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనాన్ని చూస్తే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనంలో మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన యొక్క నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడవలాడి కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. కాబట్టి భూమి మీద మనుషులు బ్రతకాలని భూమి మీద పొలిమేరలను ఏర్పరచాడంట. కాబట్టి ఆయన పిల్లలందరూ కూడా భూమి మీద బ్రతకాలని, ఈ భూమి ఈ విశ్వానికి కేంద్రంగా ఉందని మనకి అర్థమవుతుంది. మీకు అది యోబు గ్రంథము 37వ అధ్యాయము మరి 12వ వచనాన్ని మనం చూస్తే, యోబు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనాన్ని చూసినట్లయితే, ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాస యోగ్యమైన భూగోళము మీద నరులకు నివాస యోగ్యమైన భూగోళము మీద అనే మాట ఇక్కడ మనకి రాయబడినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియులరా, మరి ఈ భూమి కేంద్ర స్థానంగా మరి ఈ విశ్వానికి ఉంది కనుక రెండవ ఆకాశాన్ని భూమి అని పిలిచాడు. కానీ మనము ఈ విశ్వము అని మనం దానిని పిలవచ్చు, అలాగే ఆకాశ మండలాలను కూడా మనము పిలవచ్చు. ఇకపోతే కీర్తనలు 115వ కీర్తన 16వ వచనాన్ని కూడా మనం చూసుకున్నట్లయితే, కీర్తనలు 115వ కీర్తన 16వ వచనం, ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. సో ఆకాశములు అంటే ఈ విశ్వము, ఈ భూమిని దాటి మనం విశ్వంలోనికి వెళ్తున్నామనంటే ఈ విశ్వాన్ని దేవుడు ఎవరు స్వాధీనంలో పెట్టుకున్నాడంటే తన స్వాధీనంలో పెట్టుకున్నాడు. భూమిని మాత్రమే దేవుడు ఏం చేశాడు, మనుష్యులకు ఇచ్చాడు. కాబట్టి ఎందుకు ఆకాశాన్ని తన స్వాధీనంలో పెట్టుకున్నాడు అని అంటే, సూర్యుడు అది తన ప్రకాశాన్ని, తన యొక్క మరి వెలుగును కాన్స్టెంట్ గా ఇవ్వాలి. ఈ గ్రహాలన్నీ కూడా అవి చక్కగా తిరగాలి, వాటి కక్షలో తగిన సమయంలో అవి కరెక్ట్ గా తిరగాలి. అంటే ఆ పని ఎవరు చేస్తున్నారు అంటే దేవుడు చేస్తున్నాడు. ఎవరైనా మరి మనుషులు ఈ గ్రహం నుండి మరొక గ్రహానికి వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారే తప్ప భూమి మీద నుండి మరి ఇతర గ్రహాలకు, అలాగే మరి నక్షత్ర మండలాలకు వెళ్ళాలని లేదా సూర్యుని దగ్గరకు వెళ్ళిపోవాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎవరైనా ఒక గ్రహాన్ని తిప్పగలిగే శక్తి వాళ్ళకు ఉందా ఆలోచించండి. భూమి మీద మనం ఉన్న భూమిని మన ఇష్టానుసారంగా మనం తిప్పగలమా అంటే తిప్పలేము. కాబట్టి ఈ ఆకాశ మండలాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా దేవుడు ఏం చేశాడంటే ఆయన స్వాధీనంలో పెట్టుకున్నాడు. భూమిని మాత్రం ఏం చేశాడని అంటే దేవుడు మనుషులకి ఇచ్చినట్లుగా మనకి అర్థమవుతుంది. అంటే భూమి మీద మనుషులు ఉన్నారు కనుక ఈ భూమిని మరి ఈ విశ్వాన్ని అంతటిని కూడా రెండవ ఆకాశంగా పిలిచాడు. దీనినే మధ్యాకాశము అని కూడా మనము పిలవచ్చు. ఇక మరొక రెఫరెన్స్ రాసుకోండి, చదవాల్సిన అవసరం లేదు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16-17 వచనాలను మనం చూసుకున్నట్లయితే అక్కడ కూడా మరి యేసుక్రీస్తు ప్రభులు వారు బాప్తిస్మము పొందుకుంటున్నప్పుడు మరి ఆకాశము నుండి మరి తండ్రి అయినటువంటి దేవుడు అలాగే పరిశుద్ధాత్మ దేవుడు పావురాకారంలో అక్కడికి వచ్చి వాళ్ళు మాట్లాడినట్ల సందర్భాన్ని మనం చూస్తాం. అలాగే అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 55-56 వచనాలలో మరలా మనకి స్టెఫెన్ గారి సందర్భం మనకి కనబడుతుంది. అంటే ఇప్పుడు మనకి రెండు లోకాల గురించి ఒక క్లారిఫికేషన్ వచ్చింది. మొదటిగా మరి పరలోకం గురించి, అలాగే రెండవదిగా మరి రెండవ ఆకాశము లేదా భూమి లేదా విశ్వము, ఈ రెండిటి గురించి మనకు ఒక క్లారిటీ వచ్చినట్లుగా మనకి అర్థమవుతుంది. ఇక అందరు కన్ఫ్యూజ్ చేసుకునేది ఎక్కడంటే పాతాళ లోకం గురించే. మరి చాలా కన్ఫ్యూషన్స్ మరి క్రైస్తవులలో ఉన్నాయి. కాబట్టి పాతాళం గురించి కాస్త ఎక్కువగా నేర్చుకోవాలని మరి రెండు ఆకాశాల గురించి కాస్త తక్కువగా చెప్పాను, ఎందుకంటే ఆల్రెడీ మీకు తెలిసిన విషయాలే. సో భూమి మీద మనుషులు ఉన్నారు, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయము 1వ వచనంలో మరి మనతో ఉండడానికి ఆయన తండ్రి ద్వారా పంపబడ్డాడు. మరి మనతోనే మరి యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ వరకు కూడా మనతోనే పరిశుద్ధాత్మ దేవుడు కూడా భూమి మీదనే మనతో పాటు ఉంటాడు. అది మరి యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు వాగ్దానం చేసింది. ఎందుకంటే ఆదరణకర్తను నేను పంపిస్తాను, ఆయన ఎల్లప్పుడూ మీతో ఉంటాడు అని యోహాను సువార్త 14, 15, 16 అధ్యాయాలలో చెప్తుంటాడు. కాబట్టి ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే భూమి మీద మనుషులు ఉన్నారు, అంటే దేవుని పిల్లలు ఉన్నారు, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా భూమి మీదనే ఉన్నాడు. ఈ విషయం అంతా కూడా మరి దేవుని కంట్రోల్లో స్వాధీనంలో ఉంది.
భూమి దేవుడు మనుషుల యొక్క స్వాధీనంలో ఉంచాడు. కాబట్టి భూమి మీద మనం ఏం చేయడానికైనా దేవుడు మనకి అధికారాన్ని ఇచ్చాడు. ఇకపోతే ఇప్పుడు మూడవ లోకము లేదా మూడవ ఆకాశము, దానిని పాతాళము అని పిలుస్తారు. కాబట్టి పాతాళం గురించినటువంటి కొన్ని సంగతులు మనం చాలా ప్రాముఖ్యంగా నేర్చుకోవాలి. ఇక పాతాళం గురించి దేవుడు ఏం రాయించాడు అని మనం ఆలోచిస్తే, చనిపోయిన ప్రతి నరుడు కూడా మరి పాతాళ లోకానికి వెళ్ళాలి అని కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 48వ వచనాన్ని మనం చూస్తే, కీర్తనల గ్రంథం 89వ అధ్యాయము 48వ వచనం. మరణము చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళం యొక్క వశం కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు? ఇక్కడ మరి కీర్తనకారుడు ఏమని రాస్తున్నాడు అని మనం చదివితే, మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు. అంటే మరణము రుచి చూడని మనుష్యుడు ఎవడు లేడు. రెండోదిగా మరి మనుష్యుడు మరణించిన తర్వాత అతడు పాతాళం యొక్క వశము కావాలి. పాతాళ వశము నుండి తప్పించుకునే నరుడెవడు అంటే చనిపోయిన ప్రతి వారు కూడా పాతాళ లోకానికి వెళుతున్నారు అని మనకు అర్థమవుతుంది. ఇదేంటండి మరి దేవుని కొరకు బ్రతికిన వారికి పరలోకం ఉంది, మరి ఇక్కడేంటి ప్రతి వారు కూడా పాతాళానికి వెళ్ళాలా? మనకు ఇప్పటి వరకు మనకు తెలిసినటువంటి సంగతులు ఏంటి? పాతాళం అనగానే మరి అక్కడ దేవుడు శిక్ష విధిస్తాడు, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, మరి యాతన పడేటువంటి స్థలము, అక్కడ మరి ఎన్నో యాతనలు అనుభవించాలి, కాబట్టి ఎన్నో బాధలు అనుభవించాలి, మరి తాగడానికి ఒక చుక్క నీళ్ళు ఉండదు, తినడానికి ఆహారం ఏమీ ఉండదు. అది కదా పాతాళం అంటే అని ఇప్పటి వరకు కూడా మన ఆలోచనలలో ఉండొచ్చు. కానీ పాతాళ లోకంలో అసలు ఏముంది? అసలు పాతాళ లోకంలో కేవలం శిక్ష మాత్రమే ఉందా? శిక్ష మాత్రమే విధింపబడుతుందా అని అంటే, ఇప్పుడు చనిపోయిన వారందరూ కూడా పాతాళ లోకానికి వెళ్ళిపోతున్నారు, మరి పాతాళ వశం అయిపోతున్నారు అని అంటే, భూమి మీద మనం దేవుని కొరకు బ్రతకాల్సినటువంటి అవసరం ఏముంది చెప్పండి? బ్రతికిన వాడు భూమి మీద దేవుని కొరకు బ్రతికిన వాడు దేవుని యొక్క మరి ఆ లోకాన్ని స్వతంత్రించుకుంటాడనే కదా దేవుడు వాగ్దానం చేసింది. మరి అందరూ పాతాళానికి వెళ్ళిపోతే, ఆ పాతాళానికి వెళ్ళిపోయి మనం అందరం కూడా అక్కడ శిక్ష పొందుతుంటే, మరి భూమి మీద దేవుని కొరకు బ్రతకాల్సినటువంటి అవసరం ఏముంది అని చాలా మందికి ఇప్పుడు ప్రశ్న ఉండొచ్చు. అంతే కదా, పాతాళంలో మనకి అర్థమైంది శ్రమలు మాత్రమే, కానీ పాతాళ లోకంలో ఇంకా చాలా ఉన్నాయి. దానిని గురించి మనకు అర్థం చేయించడానికే యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక యథార్థ సంఘటనను తన బ్రతుకు కాలంలో చెప్పాడు. అది చాలా మందికి అర్థం కాక అది ఏటో దేవుడు ఒక ఉపమానంగా చెప్పాడని, మరి పాతాళ లోకం అలా ఉండదని చాలా సందర్భాలలో చాలా మంది చెప్పడం మనం చూస్తూ ఉంటాం. మీరు లూకాసు వార్త 16వ అధ్యాయము 22వ వచనం నుండి 27వ వచనం వరకు చదవండి. లూకాసు వార్త 16వ అధ్యాయము 22వ వచనం నుండి 27వ వచనం వరకు. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకుంటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొనిన లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకం చేసుకును. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడి నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకుండునట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను. అప్పుడు అతడు, తండ్రి చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు చాలా మంది ఇది ఉపమానం అనుకుంటుంటారు, మరి కొంతమంది ఇది ఉపమానం కాదండి, యథార్థ సంఘటన జరిగినటువంటి యథార్థ గాథ అని చాలా మంది చెప్తుంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు ఉపమానము చెప్పినప్పుడు ఏమని రాయబడుతుంది అని అంటే, యేసుక్రీస్తు ఉపమాన రీతిగా ఇలా చెప్పాను అని ప్రారంభిస్తారు ఉపమానాలను. కానీ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది ఉపమానముగా చెప్పట్లేదు. ఒక మనుష్యుడు ఉండెను అని చెప్పబడింది, ఒక దరిద్రుడు ఉండెను అని చెప్పబడింది. అంటే ఉన్నాడు, ఉండేవాడు అని చెప్తున్నాడే తప్ప మరి
ఒక ఉపమాన రీతిగా చెప్పట్లేదు. ఉపమాన రీతిగా అయితే ఉపమానం అని మనకి హెడ్డింగ్ ఇచ్చి తర్వాత ఉపమానాన్ని చెప్పేవాడు. కానీ ఇక్కడ ఉపమానము అని చెప్పట్లేదు. ఒకవేళ మరి వాళ్ళ మాట ప్రకారంగా దాన్ని ఉపమానము అని మనం తీసుకున్నా గూడా యేసుక్రీస్తు అబద్ధం ఏం చెప్పలేదు. అవునా గదా! వాస్తవాన్ని జెప్పాడు. అది ఉపమానమో లేదా ఉపమానం గాదో దాని గురించి ఇప్పటికీ చాలా వాదనలు జరుగుతున్నాయి. కొంతమంది ఉపమానమని, కొంతమంది ఉపమానం కాదని మరి పరస్పర వాదనలు జరుగుతున్నాయి క్రైస్తవ్యంలో. కొంతమంది ఒప్పుకోరు దాన్ని ఉపమానము అంటే ఒప్పుకోరు. కొంతమంది మరి అది ఉపమానం గాదు, యథార్థ గాదు. మరి యథార్థ గాదైనా, ఉపమానమైనా యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పింది ఒక వాస్తవాన్ని జెప్పాడు. ఒక నిజాన్ని జెప్పాడు గానీ, అబద్ధాన్ని అయితే చెప్పలేదు. అవునా గదా! ఆయన మాటలలో నుంచి వచ్చింది అబద్ధమైతే కాదు. అది నిజం. కాబట్టి ఇప్పుడు ఈయనేం జెప్తున్నాడు, ఒక దరిద్రుడున్నాడు, ఒక ధనవంతుడున్నాడు. ఆ దరిద్రుడి పేరు లాజరు. మరి ధనవంతుడి పేరు మనకు రాయబడలేదు గానీ, మరి ఈ ధనవంతుడు తన ఇష్టానుసారంగా భూమి మీద బ్రతికాడు. అంటే దేవుని గురించి ఆలోచించక, దేవుని గురించి మరి ఆయన తలంపులు లేకోకుండా తాను సంపాదించినటువంటి ఆ సంపాదనతో తన జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ బ్రతికేవాడు. ఇక దరిద్రుడు మనం చూసుకున్నట్లయితే లాజర్ గారు ఒక దరిద్రమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ఆయన మరి ఆ ధనవంతుని యొక్క బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలతో తన కడుపును నింపుకోవాలని చూసుకుంటున్నాడు. అలాగే మరి ఆయన ఎలాంటి దీనస్థితిలో ఉన్నాడు అననంటే కురుపులతో తన దేహాన్ని నిండుకొని ఉండి కుక్కలు వచ్చి దాన్ని నాకుతున్నప్పటికీ కూడా ఏమంటే తన జీవితాన్ని ఒక దరిద్రమైనటువంటి జీవితంగానే కొనసాగించాడు. ఇక నెక్స్ట్ జరిగిందేంటి అనంటే ఇద్దరు చనిపోయారు. మొదట మరి లాజర్ గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత దేవదూతలొచ్చి ఆయనను ఒక స్థలానికి తీసుకొని వెళ్ళినట్టుగా మనం చూస్తాం. అలాగే మరి ఆ ధనవంతుడు కూడా చనిపోయాడు. చనిపోయిన తర్వాత అతడు కూడా ఒక స్థలానికి వెళ్ళాడు. మరి ఈ స్థలాలను గురించి మనం ఆలోచిస్తే ఈ స్థలములోనట ఒకరినొకరు చూసుకుంటున్నారు. అంటే దరిద్రుడు అలాగే ధనవంతుడు ఇద్దరూ కూడా ఒకే లోకానికి వెళ్లారు. ఈ లోకంలో ఏం చేస్తున్నారంటే ఒకరి మొఖాలను ఒకరు చూసుకుంటున్నారు. ఒకరి మొఖాలను ఒకరు చూసుకుంటున్నారు. కాబట్టి ఎప్పుడైతే ఈ దరిద్రుడు మరి ఆ లోకంలో ఉండడం ఈ ధనవంతుడు చూసాడో, వెంటనే అబ్రాహామును కూడా కనిపెట్టి అబ్రాహాముతో ఏమంటున్నాడంటే, "తండ్రివైన అబ్రాహామా ఇదిగో ఆ లాజరుని నా కొరకు పంపించయ్యా. ఒక చుక్క నీళ్లు నాకివ్వు. ఒకే ఒక చుక్క నీళ్లు నాకు ఇచ్చేలాగాన అతన్ని పంపించు" అని అన్నప్పుడు మరి ధనవంతుడి యొక్క స్థితిని మనం ఆలోచిస్తే యాతన పడుతున్నట్లుగా మనకి అర్థమవుతుంది. అంటే చాలా బాధను అనుభవిస్తున్నట్లుగా మనకి అర్థమవుతుంది. యాతన పొందేటువంటి స్థలానికి అతడు వెళ్ళిపోయాడు. ఇక అబ్రహాము మాటలలో మనం వింటే అబ్రహాం ఏమంటున్నాడు? "ఇదిగో నువ్వు నీ జీవితంలో నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికావు గనుక ఇప్పుడు నువ్వు ఇక్కడ యాతన పొందుతున్నావు. మరి చాలా దరిద్రతను అనుభవించాడు గనుక మరి లాజరు నెమ్మది పొందుతున్నాడు" అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే ఒకే స్థలములోనే నెమ్మది పొందే స్థలం ఒకటుంది. అలాగే యాతన పడేటువంటి స్థలం ఒకటుంది. అంటే కీర్తనల గ్రంథంలో రాయబడినట్లుగా మరి పాతాళ లోకంలో 89 అధ్యాయం 48 వచనంలో పాతాళ లోకానికి అందరూ వెళ్ళిపోతున్నారు. భూమి మీద బ్రతికే ప్రతి మనిషి కూడా ఎక్కడికి వెళ్ళిపోతున్నాడంటే పాతాళ లోకంలోనికే వెళ్ళిపోతున్నారు. దేవుని కొరకు బ్రతికిన వారైతే నెమ్మది పొందడానికి వెళ్తున్నారు. దేవునికి విరోధంగా దేవునిని మరచి వారెక్కడికి వెళ్ళిపోతున్నారంటే మరి యాతన పొందేటువంటి స్థలంలోనికి వెళ్ళిపోతున్నారు. ఇక ముందుకు అబ్రహాము ఏం చెప్తున్నాడు? పైపెచ్చి ఇప్పుడు మా దగ్గర నుండి నీ యొద్దకు ఒకరు రావాలి అనన్నా, అక్కడి నుండి ఒకళ్ళు ఇక్కడికి రావాలనన్నా అది కుదిరే పని కాదు. ఎందుకనంటే మన మధ్య ఒక మహా అగాధం ఉంచబడి ఉన్నది. ఈ మహా అగాధము దాటాలి అంటే ఇక్కడున్న వారికి కుదరదు. అక్కడ ఉన్నటువంటి వారికి కూడా కుదరదు. అంటే ఇప్పుడు ఆ లోకం ఎన్ని భాగాలుగా విడదీయబడిందంటే 3 భాగాలుగా విడదీయబడింది. మరి ఇమేజ్‌ని మీరు ఇప్పుడు చూడండి. ఇప్పుడు పాతాళ లోకంలోనికే వెళ్ళిపోతున్నాం. చనిపోయే వాళ్ళందరూ కూడా పాతాళ లోకానికే వెళ్ళిపోతున్నారు. కానీ దేవుని కొరకు బ్రతికిన వారు నెమ్మది పొందేటువంటి స్థలంలోనికి వెళ్ళిపోతున్నారు. అలాగే ఎందరైతే దేవుడిని విడిచిపెడతారో వారందరూ కూడా యాతన పొందేటువంటి స్థలంలోనికి వెళ్ళిపోతున్నారు. వారిద్దరి మధ్యన ఒక మహా అగాధం ఉంది. ఇదిగో చూడండి. ఇది పాతాళ లోకం ఎలా ఉంటుందో మీకు అర్థమవ్వడానికి ఒక చిన్న ఇమేజ్ లాగా చేశాను. నెమ్మది పొందు స్థలము దానినే పరదైసు అని బైబిల్‌లో రాయించాడు. అలాగే కింద వేదనకరమైనటువంటి స్థలము.
వాటి రెండిటి మధ్యన మరి ఒక మహా అగాధము దేవుడు ఉంచాడు అని రాయించాడు. కాబట్టి మరి పరదేశి గురించి ఒకవేళ అది ఉపమానమే అని అనుకున్నా, పరదేశి గురించి యేసుక్రీస్తు ప్రభుల వారి మాటల్లో మనం వింటాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనంలో, లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనంలో మనం చూస్తే, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందో నేను నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను నేను. ఎక్కడ ఉంటానని చెప్తున్నాడు? మరి దొంగతో ఏమని చెప్తున్నాడు? నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు, పరదైసులో ఉందువు, పరదైసులో ఉందువు. మరి మీరు కొన్ని ఇంగ్లీష్ డిక్షనరీలలో చూస్తే అది పారడైస్ అని ఉంటే పారడైస్కి హెవెన్ అనే మీనింగ్ ఇస్తాడు. యాక్చువల్లీ అది హెవెన్ కాదు, మరి ఇది పరదైసు, మరొక చోటు. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోవడానికి ముందు ఏమని చెప్తున్నాడు దొంగతో? నేను పరదైసుకు వెళ్తున్నాను నాయన, నువ్వు కూడా నాతో పాటు అదే పరదైసుకి వస్తావు అని వాగ్దానం చేశాడా? లేదా ఏం లేదులే, అసలు నీకు పరలోకం ఎందుకు ఇస్తాను, నువ్వు దొంగవు కాబట్టి నువ్వు మరి పాతాళ లోకానికి వెళ్ళిపోవాలి లేదా యాతన పొందాలి, కాబట్టి నీకు నేను నాతో పాటు వచ్చే అవకాశం నేను నీకు ఇవ్వను అని ఏం చెప్పట్లేదు. వాగ్దానం చేస్తున్నాడు, అంటే ప్రామిస్ చేస్తున్నాడు. ఒక్కసారి ప్రామిస్ చేశాడు అని అంటే అది ఖచ్చితంగా నెరవేర్చే దేవుడే. కాబట్టి నీవు నేడు నాతో కూడా పరదైసులో ఉందువు అని అంటే అర్థం ఏంటి? నేను పరదైసుకు వెళ్తున్నాను, నువ్వు కూడా పరదైసుకి వస్తావు నాతో పాటు. ఇది మీకు ఇంకా క్లారిఫై కావాలి అని అంటే, మగ్దలేని మరియ మరి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సమాధి దగ్గరకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి దేహం లేకుండా ఉండటం చూసి ఆమె ఏడుస్తుంది. ఏడుస్తున్నప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆమెకి కనిపించినప్పుడు, ఆమె యేసుక్రీస్తుని ముట్టడానికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మాట చెప్తున్నాడు, నన్ను ముట్టగాకు, నేను ఇంకా తండ్రి యొద్దకు వెళ్ళలేదు, తండ్రి యొద్దకు నేను ఇంకా వెళ్ళలేదు. అంటే అర్థం ఏంటి? మరి పరదైసుకు వెళ్ళాడంటే పరలోకానికి వెళ్ళాడన్నా? కాదు, పాతాళ లోకంలో ఉన్నటువంటి పరదైసుకు వెళ్ళాడే తప్ప పరలోకానికి వెళ్ళలేదు. ఆ పరదైసు నుండి మరలా తిరిగి లేచి మరి తండ్రి యొద్దకు వెళ్ళినట్లుగా మనం చూస్తాము. కాబట్టి పాతాళ లోకంలో పరదైస్ అనేటువంటి ఒక స్థలం ఉంది. ఆ స్థలానికి మరి మరొక పేరు నెమ్మది పొందేటువంటి స్థలము. దీని గురించి మరి పౌలు గారు కూడా కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో రాస్తాడు చూడండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, క్రీస్తునందున్న ఒక మనిషిని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరంతో కొనిపోబడినో నేను ఎరుగను, శరీరం లేక కొనిపోబడినో నేను ఎరుగును, అది దేవునికే తెలియను. అట్టి మనిషిని నేను ఎరుగుదును, అతడు పరదేశంలోనికి కొనిపోబడి వచింప శక్యము కాని ఇక్కడ మీకు ఒక పదం ఇక్కడ మరి పౌలు గారు రాస్తున్నాడు, 3వ ఆకాశంనకు కొనిపోబడ్డాడు అని మొదట అంటున్నాడు. మరి 3వ ఆకాశంలో ఏ స్థలానికి వెళ్ళాడు దాన్ని కూడా స్పెసిఫై చేస్తున్నాడు 3వ వచనంలో. ఏమని? పరదైసుకి కొనిపోబడ్డాడు అని స్పెసిఫై చేస్తున్నాడు. అంటే 3వ ఆకాశంలో ఒక భాగము పరదైసు అని మనకి ఇప్పుడు క్లారిఫై అవుతుంది. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు వెళ్ళింది అక్కడికే, అబ్రహాము గారు వెళ్ళింది అక్కడికే. మరి అబ్రహాము గారు అక్కడికి వెళ్ళారంటే మరి మరణించిన పరిశుద్ధులందరూ కూడా అబ్రహాము దగ్గరికే వెళ్తున్నారు, అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికే వెళ్ళిపోతున్నారు. అంటే అందరూ మరి దేవుని కొరకు బ్రతికిన నీతిమంతులు అందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? పరదైసుకు వెళుతున్నారు. పరదైసులోనే అక్కడ వాళ్ళు ఉంటారు. మరి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం, మరి పరదైసులో వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? 6వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం, వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకు ఉందు అని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రములు వారిలో నాదా సత్యస్వరూపి ఎందాక వారికి తీర్పు తీర్చకే ఉందువు అంటే, ఇప్పుడు వీళ్ళందరూ కూడా పరదైసులో ఏం చేస్తున్నారంటే దేవుడిని అడుగుతున్నారు, ఏమని? తొందరగా తీర్పు తీర్చేసేసి మమ్మల్ని పరలోక రాజ్యానికి చేర్చుకో అంటే. వీళ్ళు ఇక్కడ పరదైసులో ఇప్పుడు ఏమని మొరపెడుతున్నారు దేవునికి అంటే, తొందరగా తీర్పు తీర్చేయ్యా. ఎందుకనంటే నువ్వు తొందరగా తీర్పు తీరిస్తేనే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క 2వ రాకడ జరుగుతుంది. ఆ 2వ రాకడలోనే మేము ఎందుకు వస్తాము. మరి హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు కూడా ఇదే మాటని చెప్తాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 40వ వచనాన్ని చూద్దాం. వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము
దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచిన గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. చాలు బ్రదర్. మరి ప్రారంభం నుండి మొదటి అధ్యాయం నుండి చదువుకుంటూ వస్తే అనేక మంది భక్తుల యొక్క జీవితాల గురించి, వాళ్ళు దేవుని కొరకు చేసినటువంటి త్యాగాలను గురించి మరి పౌలు గారు రాసుకుంటూ వస్తూ హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11 అధ్యాయంలో చివరాఖరికి వచ్చేసరికి ఏమంటున్నాడంటే, వీళ్ళందరూ కూడా ఇంకా వాగ్దాన ఫలమును అనుభవించలేదు. అంటే ఇంకా ఎవరు పరలోకానికి ఎక్కిపోలేదు. వీళ్ళందరూ కూడా పరదైసులోనే ఉన్నారు. మరి పరదైసులో ఎలా ఉన్నారు అని అంటే, వాళ్ళు సంతోషంగానే ఉన్నారు, హ్యాపీగానే ఉన్నారు. కాకపోతే బాధల్లో వాళ్ళకి ఒకటి ఏంటనంటే, మేము ఇంకా పరలోకానికి పోలేదే, ఇంకా తండ్రిని మేము చూడలేదే, తండ్రి వద్దకు మేము వెళ్ళాలి అనే ఆశతో ఉన్నారు అక్కడ ఇంకా. కాబట్టి అదే మాటనే ఈ ఏప్రిల్కి రాసిన పత్రికలో రాస్తున్నాడు. వీళ్ళందరూ కూడా వెళ్ళాలని ఆశపడుతున్నా దేవుడు ఏర్పాటు చేశాడు ఏంటనంటే, మనము లేకుండా వీళ్ళు సంపూర్ణులు కాలేరు. అంటే భూమి మీద బ్రతికేటువంటి మరి నీతిమంతులు ఇంకా అనేక మంది రావాలి. వీళ్ళందరూ వస్తేనే వాళ్ళు కూడా సంపూర్ణులవుతారు. సంపూర్ణులైన వారు మాత్రమే మరి అక్కడ నుండి పరలోకానికి వెళతారు. కాబట్టి మీరు ప్రకటన గ్రంథము మరి 6వ అధ్యాయంలో మీరు 11వ వచనం వరకు చదివితే అక్కడ దేవుడు చెప్తుంటాడు ఏంటనంటే, కొంతకాలం వేచి ఉండండి. ఎందుకనంటే మీ సహదాసుల యొక్క లెక్క పూర్తవ్వాలి. నేను తీర్పు తీర్చాలి అనంటే సహదాసుల యొక్క లెక్క పూర్తవ్వాలి. ఈ సహదాసులందరూ కూడా కలిసి పరలోకానికి రావాలి అని దేవుడు మరి స్పష్టంగా రాయించాడు. కాబట్టి మరి చనిపోయిన నీతిమంతులు అందరూ కూడా ఎక్కడికి వెళుతున్నారు అంటే పరదైసులో నెమ్మది పొందేటువంటి స్థలానికి. నెమ్మదిగా ఉన్నారు అక్కడ. ఏ బాధలు లేకోకుండా, ఏ చింత లేకోకుండా నెమ్మదిగా ఉన్నారు. కాకపోతే వాళ్ళకు ఉన్నటువంటి చింతల్లో ఏంటనంటే, అయినంత త్వరగా దేవుడు తీర్పు తీర్చేస్తే మేము మరి ఈ సంపూర్ణులతో పాటు మేము కూడా పరలోక రాజ్యానికి వెళ్ళిపోవాలి. కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్‌లో మీరు ఒక వీడియో చూశారు. అక్కడ ఆయన ఏం చెప్పాడు అనంటే, నేను అపోస్తలు పరలోకానికి వెళ్ళాను. అక్కడ క్రీస్తు నాతో మాట్లాడాడు. అపోస్తలులు నాతో మాట్లాడారు. అలాగే అనేక మంది పరిశుద్ధులు నాతో మాట్లాడారు అనేటువంటి మాటని చెప్పాడు. కానీ పరిశుద్ధులందరూ ఎక్కడున్నారు? పరదైసులో ఉన్నారే తప్ప ఇంకా పరలోక రాజ్యానికి ఎవరు వెళ్ళలేదు. ఇక అగాధం గురించినటువంటి కొన్ని మాటలు మనం చూసుకుందాం. అసలు అగాధం అంటే ఏంటి అని మనం చూసుకున్నట్లయితే, పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము, పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకం అందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకును వారిని అప్పగించెను. ఈ అగాధము మరి కటిక చీకటి గల బిలము అని కూడా దేవుడు చెప్తుంటాడు. అది మీకు యూదా పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఉంటుంది. అలాగే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము మరి 1వ వచనం నుండి చదివితే మీకు ఉంటుంది. ఈ రెఫరెన్స్లు రాసుకోండి, చదవాల్సిన అవసరం లేదు. యూదా పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, అలాగే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 1-3 వచనాలు చదివితే మరి ఒక కటిక చీకటి గల బిలములోనికి వీళ్ళందరిని కూడా ప్రారంభంలో త్రోసివేసినట్లుగా మనం చూస్తుంటాము. దానినే అగాధము అని మరి దేవుడు చెప్తున్నాడు. కాబట్టి వేదనకరమైనటువంటి స్థలం గురించి మీకు ఆల్రెడీ నేను మరి ధనవంతుని యొక్క విషయంలో నేను మీకు చెప్పాను. కాబట్టి వేదనకరమైనటువంటి స్థలము. ఇప్పుడు ఏమవుతుంది అని అంటే, ఈ పరదైసులో ఉన్నవారు కానీ, అలాగే వేదనకరమైనటువంటి స్థలంలో ఉన్నవారు కానీ, వీళ్ళందరూ కూడా క్రీస్తు యొక్క రాకడలో అందరూ లేస్తారు. అందరూ లేచి మహిమ శరీరాన్ని వీళ్ళు ధరించుకుంటారు. ధరించుకున్న తర్వాత ఏమవుతుంది? మహిమ శరీరం అంటే మరి తీర్పు శరీరం ఒకటి ఉంది. మరి దేవుని యొక్క పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి ఒక శరీరం ఉంది. ఆ శరీరాల్లో కూడా మళ్ళీ వేరే వేరే ఉన్నాయి. ఎందుకంటే మహిమ శరీరం ఏదైనా చేయగలదు కానీ మరి తీర్పులోనికి వెళ్ళేటువంటి శరీరము ఏది కూడా చేయలేదు. అది బాధను అనుభవించాలి. కాబట్టి వీళ్ళందరూ కూడా లేస్తారు. వీళ్ళందరూ లేచిన తర్వాత ఏమవుతుందని అంటే, మరి అపవాది సంబంధులు అంటే వీళ్ళు వేదనకరమైనటువంటి స్థలంలో ఉన్నవారు, అలాగే దేవదూతలు, దేవుని మీద తిరగబడినటువంటి ఆకాశ సమూహాలు ఏవైతే ఉన్నాయో, లేదా మరి దురాత్మ సమూహాలు ఏవైతే ఉన్నాయో, సాతానుతో పాటు ఆ దురాత్మ సమూహాలు, అలాగే వేదనకరమైనటువంటి స్థలంలో ఉన్న వీళ్ళందరూ కూడా ఆ అగాధములోనికి మరలా త్రోసివేయబడతారు. మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనాన్ని చూడండి. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా,
రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యంను స్వతంత్రించుకొనుడి. నేను ఇక్కడ ఆశ మరి కొనుక్కొని పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే వాళ్ళు ఎవరు అని అంటే పరదేశంలో ఉన్నటువంటి వారు పరలోక రాజ్యానికి ప్రవేశిస్తారు. అలాగే 41వ వచనాన్ని చూద్దాం. 41వ వచనం. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. ఆ, మరి వీళ్ళందరూ కూడా తీర్పు పొందుకుంటారు. మరి వేదనకరమైనటువంటి స్థలంలో ఉన్నవారు, అలాగే అపవాది తన యొక్క దూతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అగాధంలోనికి మరలా కటిక చీకటి గల బిలములోనికి మరలా త్రోసివేయబడతారు. కాబట్టి ఇది జరగాలి అంటే క్రీస్తు యొక్క రాకడ జరగాలి. కాబట్టి చనిపోతున్న నీతిమంతులందరూ కూడా పరదేశకు వెళ్తున్నారు. అలాగే దేవునికి విరోధంగా బ్రతికిన వారందరూ కూడా వేదనకరమైనటువంటి స్థలంలోనికి వెళ్ళిపోతున్నారు. వీరి మధ్యన ఒక అగాధం ఉంది. ఆ అగాధము దాటి ఎవరు అటువైపు నుండి ఇటువైపుకు కానీ, ఇటువైపు నుండి అటువైపుకు కానీ వెళ్ళే ప్రసక్తే లేదు. సో కాబట్టి 3 లోకాలలో పాతాళ లోకానికి వెళుతున్నటువంటి వారి పరిస్థితిని మనం ఆలోచిస్తే, చనిపోయిన ప్రతి మనిషి కూడా పాతాళ లోకానికి వెళుతున్నాడే తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యానికి డైరెక్ట్ గా వెళ్ళరు. ఒకవేళ పరలోక రాజ్యానికి అందరూ డైరెక్ట్ గా వెళ్ళిపోతే యేసుక్రీస్తు రెండోసారి రావాల్సినటువంటి అవసరం లేదు. అవునా కదా? నీతిమంతులు అందరూ కూడా మరి పరలోకానికే వెళ్ళిపోతుంటే యేసుక్రీస్తు వచ్చి మరలా ఎందుకు వీళ్ళందరిని కూడా పిలుచుకొని వెళ్ళాలి చెప్పండి? అవసరం లేదు కదా. వీళ్ళందరూ కూడా మరి వాళ్ళంతటి వాళ్ళు పరలోకానికి వెళ్ళిపోతుంటే మరి యేసుక్రీస్తు ప్రభువు వారు పరలోకంలో హాయిగా ఉండొచ్చు. ఎప్పుడైతే సంఖ్య పూర్తి అయిపోతుందో అప్పుడు మిగిలిన వారిని అందరిని కూడా పాతాళంలోకి, అగాధంలోకి పంపించేయచ్చు దేవుడు. మరి రెండో రాకడ అనేటువంటి ఏర్పాటు ఎందుకు చేశాడు అని అంటే, పౌలు గారు అనేక సందర్భాలలో యేసు లేచెను, మనము కూడా లేపబడుదుము, మనం కూడా లేస్తాము అని చాలా సందర్భాలలో చెప్తారు. కొరింథీయులకు రాసినటువంటి మరి మొదటి పత్రిక 15వ అధ్యాయం అంతా కూడా మీరు చదివితే మనము బ్రతుకుతాము. క్షయమైనటువంటి ఈ దేహము అక్షయతను ధరించుకోవాలి. మరి క్షయమైనటువంటి ఈ లోకాన్ని విడిచిపెట్టి మనము అక్షయమైనటువంటి లోకానికి వెళ్ళాలి అని కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మరి మొదటి పత్రిక 15వ అధ్యాయం అంతా ఫుల్ దీని గురించే వివరిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియులారా, మరి యేసుక్రీస్తు ప్రభువు వారు రెండవ రాకడలో సంభవించేది ఏంటనంటే, ఈ పరదైసులో ఉన్న వారందరూ కూడా పరలోకానికి వెళ్ళాలి. మరి పరదైసులో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? నాదా సత్యస్వరూపి, ఎప్పటి వరకు అయ్యా నువ్వు ఇంకా తీర్పు తీర్చుకోకుండా అలాగే ఉంటావు, తొందరగా తీర్పు తీర్చేసేయి, మేము కూడా మరి పరలోక రాజ్యానికి రావాలి కదా, నీతో పాటు మేము ఉండాలి కదా, మరి ఆశపడుతున్నారు వాళ్ళందరూ కూడా. కానీ తండ్రి అయినటువంటి దేవుడు ఏమంటున్నాడంటే, ఇంకా కొంతమంది లెక్క పూర్తవ్వాలి. సహదాసుల యొక్క లెక్క పూర్తయినప్పుడు మీరందరూ కూడా సంపూర్ణులై నా దగ్గరకు వస్తారు అని వాళ్ళకు వాగ్దానం చేశాడు. కాబట్టి 3 లోకాలలో ఉన్నటువంటి మరి ఆ మర్మం ఏంటనంటే, మరి చాలా మందికి అర్థం కాని విషయం ఏంటనంటే, చనిపోయిన తర్వాత మరి పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం అనుకుంటారు. అది తప్పు. చనిపోయిన తర్వాత మరి దేవుని కొరకు బ్రతికిన వారు పరదేశకు వెళ్తారు. దేవుని కొరకు బ్రతకని వారు వేదనకరమైనటువంటి స్థలంలోనికి వెళ్తారు. వీళ్ళందరూ మరలా క్రీస్తు యొక్క రెండవ రాకడలో మరి అమర్త్యమైనటువంటి శరీరాన్ని ధరించుకొని మరి ఎందరైతే పరదేశంలో ఉన్నారో వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తుతో పాటు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారు. మరి ఎందరైతే మరి వేదనకరమైనటువంటి స్థానంలో పాపం చేస్తూ అక్కడ ఉండిపోయారో వాళ్ళందరూ కూడా మరి సాతాను తన యొక్క సైన్యముతో కూడా అగాధ స్థలంలోనికి త్రోసివేయబడతారు. ఆ కటిక చీకటి గల బిలములోనికి వాళ్ళు త్రోసివేయబడతారు. మరి ఇది 3 లోకాల గురించినటువంటి మరి మర్మం. ఇక కొన్ని విషయాలు దీని మీద క్లారిఫికేషన్ అవ్వాలి. అవి ఏంటనంటే, చాలా మందిలో ఉన్నటువంటి ఒక అభిప్రాయం ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు మరి మొదటి రాకడలో వచ్చినప్పుడు ఆయన పరదేశకు వెళ్ళాడు నిజమే. పరదేశకు వెళ్ళి ఏం చేశాడు అక్కడ అని మనం ఆలోచిస్తే, పరదేశకు వెళ్ళినటువంటి ఆయన పరదేశంలో మరి పాతాళ లోకంలో వేదనకరమైనటువంటి స్థలంలో ఉన్నారు కదా కొంతమంది, వాళ్ళకు సువార్తను ప్రకటించి మరి అప్పటి వరకు పరదేశంలో ఉన్న వారిని అందరినీ కూడా పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళిపోయాడు. అంటే క్రీస్తు చనిపోయి పరదేశకు వెళ్ళిన తర్వాత ఆ పరదేశంలో ఉన్నటువంటి వారిని, అలాగే మరి వేదనకరమైనటువంటి స్థలంలో ఉన్న వారికి ఇద్దరికి కూడా స్వార్థను చెప్పి మరి వాళ్ళని పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళిపోయాడు అనేటువంటి మాటని చాలా మంది చెబుతుంటారు. ఇది మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి బోధకులు ఈ విషయాన్ని బోధిస్తుంటారు. మరి ఆ మధ్య కాలంలో కొంతమందికి నేను వాక్యం చెప్తున్నప్పుడు కూడా చాలా మంది దీని మీద నాకు కౌంటర్ వేశారు. ఓకే, మరి దాని పరిస్థితి ఏంటో మనం చూద్దాం. అసలు ఎందుకు వీళ్ళకి ఇలాంటి ఒక అభిప్రాయం వచ్చింది అని మనం ఆలోచిస్తే, వీరు కూడా వాక్యంలో ఉన్నటువంటి కొన్ని సందర్భాల్లోనే మనకు చూపిస్తుంటారు.
మరి ఏ వాక్యాన్ని వీళ్ళు చూపించి మనకు చెప్తారని అంటే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించని చెప్పబడి ఉన్నది. ఇక్కడ ఏమని రాశారు? యేసుక్రీస్తు ప్రభువు వారు ఆరోహణమై వెళుతున్నప్పుడు, అంటే మరి మరణాన్ని జయించి లేచిన తర్వాత పరలోక రాజ్యానికి వెళుతున్నప్పుడు చెరను చెరగా పట్టుకొని వెళ్ళిపోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించెను అని రాశాడు. ఇక్కడ వీళ్ళు ఏమని అర్థం చేసుకున్నారని అంటే, మరి ఈ చెర అనేటువంటి పదాన్ని తీసుకున్నారు. ఈ చెర అనేటువంటి పదం ఉంది కదా, ఆ పదాన్ని తీసుకొని ఈ పదాన్ని మరొక రెఫరెన్స్ తో ముడిపెట్టారు. అదేంటనంటే పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం నుండి మనం చూస్తే, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోహవు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందేది. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో చెర అనేటువంటి పదం ఉంది. అలాగే పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలో ఇక్కడ కూడా చెర అని ఉంది. ఇక్కడ చెర అనగానే ఏమని రాశాడు పేతురు గారు అని మనం చూసుకున్నట్లయితే, అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్నటువంటి ఆత్మలు అని రాశాడు. చెరలో ఉన్నటువంటి ఆత్మలకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను అని ఈ మాటను తీసుకున్నారు. ఆ మాటను వరకే తీసుకున్నారు. ఏంటి మరి చెరలో ఉన్నటువంటి ఆత్మలు అని అనగానే, చెర అనగానే మరి పాతాళ లోకమే ఒక చెర. చనిపోయిన అందరూ కూడా ఆ చెరలోనికి వెళ్ళిపోయారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చేశాడంటే, ఈ చెరలో ఉన్నటువంటి వారిని పాతాళ లోకంలో మరి వేదనకరమైనటువంటి స్థలం కానీ పరదేశంలో ఉన్నటువంటి వాళ్ళని కానీ వీళ్ళందరినీ కూడా ఏం చేశాడంటే విడిపించి చెరపట్టి, ఆ పాతాళ లోకాన్ని చెరపట్టి మరి పరలోకానికి వెళ్ళిపోయాడు. అయితే ఆయన వెళుతున్నప్పుడు ఒక్కడే వెళ్ళినట్లుగా మనకి ఆధారాలు ఉన్నాయి బైబిల్లో. అపోస్తలుల కార్యంలో 1వ అధ్యాయం 6వ అధ్యాయం 6వ వచనం మనం చదివితే వెళుతున్నప్పుడు ఆయన ఒక్కడే వెళ్ళినట్లుగా ఉంది. ఇక మగ్దలేని మరియతో కూడా నేను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు, నేను ఇంకా ఎక్కిపోవాలి అని అన్నప్పుడు నేను అన్నాడే తప్ప నాతో పాటు ఇంకొంతమంది ఉన్నారు, వీళ్ళందరూ కూడా నాతో పాటు రావాలి అని ఎక్కడ చెప్పలేదు. ఆయన వెళుతున్నప్పుడు ఒక్కడిగానే వెళ్ళినట్లుగా మనకు బైబిల్లో ఆధారాలు ఉన్నాయి. కానీ మరి ఇంకొంతమంది ఆత్మలను ఆయనతో పాటు పిలుచుకొని వెళ్ళినట్లుగా మనకి ఎక్కడ కూడా ఒక ఆధారం కూడా లేదు బైబిల్. కానీ వీళ్ళు ఎక్కడ పొరపాటు పడ్డారు అని మనం అనుకుంటే పేతురు గారు రాసినటువంటి పత్రికను తప్పుగా అర్థం చేసుకున్నారు. అలాగే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో రాసినటువంటి ఆ చెరను కూడా మరి తప్పుగా అర్థం చేసుకున్నారు. అక్కడ ఏ చెరను గురించి పౌలు గారు రాస్తున్నారో వీళ్ళకి అర్థం కాలేదు. కాబట్టి చెరలో ఉన్నటువంటి ఆత్మలు అనగానే పాపపు చెరలో, ఎందుకనంటే మరి ఆదికాండం 6వ అధ్యాయం మీరు చదివితే వాళ్ళు విస్తారమైనటువంటి పాపాలు చేసేటువంటి వారిగా మనకు కనబడతారు. కాబట్టి ఆ పాపంలో అనేటువంటి చెరలో ఉన్నటువంటి వారికి యేసుక్రీస్తు ప్రభువు వారు ఆత్మరూపిగానే, అంటే వాక్య రూపకంగానే వెళ్ళి వాక్యాన్ని ప్రకటిస్తే వాళ్ళు ఆ వాక్యాన్ని అంగీకరించలేదు. అది చెప్తున్నాడు. కానీ మరి ఆ ప్రకటన తర్వాత ఎంతమంది కాపాడబడ్డారో తర్వాత రాస్తున్నాడు. అక్కడ ఏమని రాస్తున్నాడు లాస్ట్లో, ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఇక్కడ మీకు క్లియర్గా చెప్తున్నాడు. అంటే పాపం అనేటువంటి చెరలో ఉన్నటువంటి వారందరూ, అంటే పాపం చేస్తూ విస్తారంగా పాపాలు చేస్తూ బ్రతుకుతున్నటువంటి వారందరికీ కూడా మరి ఆ ఓడ కట్టడం ద్వారా ఒక స్వార్థను ప్రకటించాడు ఆత్మరూపిగా. కానీ ఈ స్వార్థ ప్రకటించినప్పటికీ కూడా వాళ్ళు ఎవ్వరు కూడా ఆ స్వార్థను వినలేదు. ఆ వినున్నటువంటి వారిలో 8 మందే రక్షింపబడ్డారు అని చెప్తున్నాడు. అంతే తప్ప పాతాళ లోకంలో ఉన్నటువంటి ఆత్మల గురించి కాదు ఇక్కడ పేతురు గారు చెప్తున్నది. భూమి మీద ఉన్నటువంటి మనుషుల గురించే చెప్తున్నాడు. ఆ మనుషులకి యేసుక్రీస్తు ప్రభువు వారు స్వార్థ ప్రకటించిన, అంటే ఆత్మరూపిగా అనగానే వాక్య రూపిగా ఆయన వెళ్ళి మరి దేవుని యొక్క మాటలు ప్రకటించినా ఎవరు వినలేదు అని చెప్పే ప్రయత్నం పేతురు గారు చేస్తున్నారు. మరి ఇప్పుడు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో రాయబడినటువంటి చెర ఏంటి? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో మరి చెరను చెరగా కొనిపోయాడు అని అంటే అర్థం ఏంటి అని మనం చూసుకున్నట్లయితే, మరి ఒక విషయాన్ని దేవుడు చెర అని మనకి బైబిల్లో రాయించాడు. అదేంటంటే గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము
23వ వచనాన్ని చూద్దాం పిల్లరా. గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. విశ్వాసము వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసం అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి. ఇక్కడ ఒక చెరను గురించి చెప్తున్నాడు. ఏంటనంటే విశ్వాసం ఇంకా వెల్లడి కాక మునుపంటే యేసుక్రీస్తు రాకముందు మనము ధర్మశాస్త్రము అనేటువంటి ఒక చెరలో ఉన్నాం మనం. ఆ ధర్మశాస్త్రం అనేటువంటి చెరలో నుండి మనల్ని విడిపించాడు అని చెప్పే ప్రయత్నం పౌలు గారు చేస్తున్నారు. ఎందుకనంటే పౌలు గారికి ఎక్కడ వెళ్ళినా కూడా యూదుల ద్వారా చాలా ఆటంకాలండి. చాలా జాగ్రత్తగా మనం వాక్యాలను చదువుతున్నప్పుడు మరి పత్రికలు చదువుతున్నప్పుడు ఎప్పుడో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే పౌలు గారు ఎక్కడికి వెళ్ళినా కూడా యూదులు ఏం చేసేవాళ్ళంటే ధర్మశాస్త్రాన్ని పాటించాలి, ధర్మశాస్త్రం పాటించకపోతే ఈ క్రైస్తవుడు అవడం వేస్ట్ అని ప్రతి వారు కూడా ప్రతి సంఘానికి వెళ్ళి ఆ సంఘాలను డిస్టర్బ్ చేసేవాళ్ళు ఎక్కువగా యూదులు. కాబట్టి ధర్మశాస్త్రం అనేటువంటి చెరలో మీరు ఉన్నారు. ఈ చెర ఆల్రెడీ మరి ఈ చెరను విడిపించడానికి, ఈ చెరలో నుండి మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చాడు. మరలా మీరు ఆ ధర్మశాస్త్రంలోనికి మనం వెళ్ళాలని చెప్తున్నారు. ఈ ధర్మశాస్త్రం యొక్క దరిద్రం ఏంటంటే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలన్నిటిని మనం పాటించి ఒక్క ఆజ్ఞలో మనం తప్పిపోయినా కూడా అన్నిటి విషయంలో మనము పాపం చేసిన వాళ్ళం అవుతాము. కాబట్టి ఈ ధర్మశాస్త్రం మీకు అవసరము లేదు. ఈ ధర్మశాస్త్రము బదులుగానే యేసుక్రీస్తు ప్రభువు వారు దానిని కొట్టేసి మనకి నూతన నిబంధనని ఇచ్చాడు. కాబట్టి అది ఒక చెరండి. ఆ చెరలో మీరు పడిపోయి మీరు ఇబ్బందులు పడుతున్నారు. అది చూసే దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారిని భూమి మీదకి పంపించి ఆ చెరలో నుండి మిమ్మల్ని విడిపించడానికి తగిన ఏర్పాట్లు చేశాడు. కాబట్టి ఆ చెర ధర్మశాస్త్రం అనేటువంటి చెర. కాబట్టి మీరు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం ప్రారంభం నుండి చదువుకొని వస్తే ఇదే మీకు ఉంటుంది. ధర్మశాస్త్రం గురించి చెప్తున్నాడు. ధర్మశాస్త్రం అనేటువంటి చెరలో వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఈ ధర్మశాస్త్రం అనేటువంటి చెర నుండి ఇప్పుడు మనల్ని విడిపించాడు. ఆయన వెళుతూ ఏం చేశాడంటే మరి క్రొత్త నిబంధనను మనకి ఇచ్చాడు. పాత నిబంధన అనేటువంటి ఈ చెరలో నుండి మనల్ని విడిపించి క్రొత్త నిబంధనను మనకిచ్చాడు అనే మాట చెప్పాడే తప్ప మరి అక్కడ ఉన్నటువంటి ఆత్మలను పిలుచుకొని పోయాడండి అని కాదు. ఆత్మలను ఇంకా ఆయన పిలుచుకొని వెళ్ళలేదు. ఇంకనూ వాళ్ళ పరదైస్లోనే ఉన్నారు. మరి ఎబ్రీయులకు రాసినటువంటి పత్రికలో క్లారిటీగా చెప్తున్నాడు మరి పౌలు గారు 11వ అధ్యాయంలో 40వ వచనంలో ఏమని, వాళ్ళు ఇంకా వాగ్దాన ఫలము అనుభవించలేదు, మనము లేకుండా వాళ్ళు సంపూర్ణులు కాదు, వాళ్ళు ఇంకనూ మరి దేవునితో మొర పెడుతున్నారు ఏంటంటే తొందరగా తీర్పు తీర్చేసే మమ్మల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళమని. కాబట్టి యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడలో వీళ్ళందరూ కూడా ఫిల్టర్ అయిపోతారు. అదే మీకు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో రాయబడినటువంటి విషయాలు. కాబట్టి 3 లోకాల గురించి మీకు ఇప్పుడు మరి ఒక చక్కని అవగాహన వచ్చిందని నేను భావిస్తున్నాను. మరి మొదటి లోకం ఏంటంటే మరి పరలోకము. ఆ పరలోకంలో తండ్రి అయినటువంటి దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువు వారు ఉన్నారు, అలాగే దేవదూతల సమూహము అంతా కూడా అక్కడే ఉన్నట్లుగా మనం చూస్తాం. భూమి మీద మనం చూసుకున్నట్లయితే లేదా రెండవ ఆకాశము, దీనినే మధ్య ఆకాశం అంటాము, విశ్వం అని అంటాము, ఆకాశ మండలాలను కూడా మనము అంటాము. కాబట్టి ఇక్కడ మరి మనుషులు భూమి మీద బ్రతుకుతున్నారు, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, మరి సాతాను తన యొక్క దూతలు సైన్యం అంతా కూడా భూమి మీద ఉన్నట్లుగా మనం చూస్తాము. ఇంకా పరదైసు లేదా పాతాళ లోకానికి వెళ్ళిపోతే 3 భాగాలు ఉన్నాయి. అందులో పరదైస్ అనేటువంటి ఒక భాగం ఉంది, అగాధం అనేటువంటి మరొక భాగం ఉంది, అలాగే వేదనకరమైనటువంటి స్థలం ఉంది. పరదైస్కి ఎవరు వెళ్తారని అంటే దేవునికి ఇష్టలైనటువంటి వారు పరదైస్కి వెళ్తారు, అలాగే దేవునికి అయిష్టులుగా బ్రతికినటువంటి వారు, దేవుని విడిచిపెట్టినటువంటి వారు వేదనకరమైనటువంటి స్థలములో యాతన పొందడానికి వెళ్తారు. వీరిద్దరి మధ్యన కూడా ఒక మహా అగాధం ఉంది. మరి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రెండవ రాకడలో మరి అందరూ కూడా లేచిన తర్వాత ఎందరైతే పాపము చేసి దేవునికి అవిధేయులుగా బ్రతికారో వాళ్ళందరూ కూడా అగాధంలోనికి త్రోసివేయబడతారు. మరి పరదైస్లో ఉన్నటువంటి పరిశుద్ధులందరూ కూడా భూమి మీద ఉన్నటువంటి పరిశుద్ధులతో కలిసి అందరూ కూడా ఒకేసారి పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారు. కాబట్టి ఇది అంటే సీక్వెన్స్. కాబట్టి నేను పరలోకానికి వెళ్ళాను, అక్కడ నేను అపోస్తులని చూశాను, మరి నేను ఇంకెవరినో చూశాను, నా భార్యను చూశాను, నా భర్తను చూశాను, లేదా నా ఫ్రెండ్స్ని చూశాను అని అంటే వీళ్ళందరూ కూడా చెప్పేది అబద్ధము. వాక్యం మీద వీళ్ళకి సరైనటువంటి అవగాహన లేదు అని మీరు అర్థం చేసుకోవాలి. సో పాఠం అర్థమైంది అనుకుంటాను. మరి ఏదైనా డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చు, నేను క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్నాను. అన్న 2 ప్రశ్నలు వచ్చాయన్నా. అడగండి.
ఒకటన్నా పాతాళంలోకి మరి వెళ్ళిపోయినప్పుడు కొంత వినటం జరిగింది. అదేంటంటే వాళ్ళు పాతాళం అనేది ఒక అగాధ కూపం కనుక మరి ఒకసారి పాతాళంలోకి వెళ్ళిపోయిన తర్వాత ముఖ్యం పాపం చేసి వెళ్ళిన వారు అలాగే వెళ్తూ ఉంటారు, ప్రయాణం చేస్తూ ఉంటారు. దానికి తలం అనేది కానీ అగాధం అనేది ఒక ఎండ్ అనేది ఉండదు. వారు మరల క్రీస్తు వచ్చి పిలిచేంత వరకు కూడా మరి వారు కిందకి వెళ్తూనే ఉంటారు అనేది మేము విన్నాము. అది నిజమా అనేది ప్రశ్న. లేదన్న, యాక్చువల్గా మీకు ఆల్రెడీ అక్కడ స్పెసిఫిక్గా ధనవంతుడు లాజరు యొక్క విషయంలోనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆల్రెడీ మరి ధనవంతుడు మరి వేదనకరమైనటువంటి స్థలంలో ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. అలాగే లాజరు గారు మరి అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నట్లుగా మనకి కనబడుతుంది. వాళ్ళు ప్రయాణం చేయడం ఏమి ఉండదన్న. ఇలా ఇక్కడ డిసపియర్ అయితే అక్కడ అపియర్ అయిపోతారు అంతే. అది పెద్ద ఇది కాదు. రెండోది ఏంటంటే మరణించిన వారిని దేవదూతలు అంటే పరిశుద్ధులను దేవదూతలు కొనిపోతున్నట్లుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళు అక్కడ వెళ్ళి విడిచిపెట్టి వస్తుంటారు. మరి ఈ యముడికి సంబంధించినటువంటి సినిమాలలో చూస్తారు, ఎమకింకర్లు తీసుకొని వెళ్తుంటారు. కానీ వాస్తవానికి బైబిల్లో ప్రకారంగా మనం ఆలోచిస్తే పాతాళ లోకానికి వెళ్ళేవారు అలా వెళ్ళిపోతారు అంతే, అక్కడ ఉండిపోతారు. ఇంకా కానీ ఎందరైతే నీతిమంతులుగా బ్రతుకుతారో పరిశుద్ధులుగా ఉంటారో వాళ్ళందరూ కొనుక్కోవడానికి దేవదూతలు వచ్చి వారిని కొనిపోయి మరి ఆ పరదేశ్ అనేటువంటి ప్రాంతంలో దిగబెడతాయి. కాబట్టి ప్రయాణము చేస్తూ ఉండరు, కానీ ఆల్రెడీ వెళ్ళిపోతారు, క్షణంలో వెళ్ళిపోతారు పాతాళ లోకానికి. అది లాస్ట్ వీక్ నేను మీకు చెప్పాను పాతాళం గురించి. ఒక క్షణంలోనికే పాతాళంలోనికి వెళ్ళిపోతారు. అన్న రెండో ప్రశ్న వచ్చన్నా, ఇప్పుడు ఒక్కరిని ఇంకొకరిని అంటే ఇప్పుడు అంటే లాజరు అబ్రహాం గారిని నమ్మున ఆనుకున్నాడు, అలాగే ఆయన ధనవంతుని చూస్తున్నాడు. అంటే ఒక ఎదురుగా ఉన్న సందర్భమా లేకుంటే క్రింద ఉన్న సందర్భమా? అంటే చూస్తూ ఉన్నాడు అంటే దగ్గరగా ఉన్నట్టు ఉంది అనేది. అంటే ఎదురెదురుగానే ఉంటారన్న. అంటే ఇప్పుడు మీరు ధనవంతుడు తల పైకెత్తి చూసినట్లుగా ఉంటుంది. ఒకసారి మీరు అది రెఫరెన్స్ ఒకసారి చూడండి. లూకాసు వార్త 16వ అధ్యాయంలో 23 అనుకుంటాను. అప్పుడు పాతాళంలో బాధపరచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకుని లాజరు. మరీ అంత పైకి ఏం లేడు, ఆల్మోస్ట్ ఒక ఈక్వల్ డిస్టెన్స్ లోనే ఉన్నారు అంతే. ఈక్వల్ ప్లాట్ఫామ్ మీదనే ఉన్నారు. కాస్త అలా పైకెత్తి చూడగానే కనబడ్డాడు. అంటే కొద్దిగా అప్ అండ్ డౌన్ ఉంటుంది తప్పనిస్తే, మరీ ఎక్కడో పైన వాళ్ళు ఎక్కడో కింద వీళ్ళు కాదు, కానీ ఉంటారు, ఈక్వల్ గానే ఉంటారు. కాకపోతే వీరి మధ్యన ఒక మహా అగాధం ఉన్నట్టు. అది మహా అనేటువంటి పదం చాలా ప్రాముఖ్యమైనటువంటి పదం. మనకి నేను ఈ పిక్చర్ లో చిన్నది వేసాను, కానీ అది చాలా పెద్దది. అంటే దాటలేరు, ఇక్కడి నుంచి అవతలకి ఆత్మలైనా కూడా అవి దాటలేరు. అంటే చూస్తుంటారు, ఒకే సేమ్ రేంజ్ లోనే ఉంటారు అందరు. ఇంకొక కొంతమందికి ఇంకొక డౌట్ కూడా రావచ్చు, మరి చనిపోయిన తర్వాత మరి ఎలాగైనా చనిపోయినటువంటి అబ్రహాంని ఎలా కనిపెట్టాడు, గుర్తించాడు అని అంటే, చనిపోయినటువంటి ఆత్మలకి అందరూ అదే అన్న. ఇప్పుడు కొంతమందికి ఆ డౌట్ కూడా ఉంటుంది, ఏంటంటే మరి చనిపోయిన అబ్రహాం నేను ఎప్పుడు చూడలేదు కదా, మరి నేను అబ్రహాముని ఎలా కనిపెడతాను అక్కడికి వెళ్ళిన తర్వాత, మరి ధనవంతుడు అబ్రహాంని ఎలా కనిపెట్టాడు అనేటువంటి అనుమానాలు కూడా ఉంటాయి. కానీ అక్కడ మనకి ఒక ఆత్మరూపిగా మారిన తర్వాత మన తోటి ఉన్నటువంటి వ్యక్తులను మనం గుర్తించగలము. అలాగే మనతో లేనటువంటి వారు, పరిశుద్ధులుగా బ్రతికినటువంటి వారు అందరూ కూడా మనకు తెలిసిపోతారు. ఎందుకంటే ఆత్మకు ఆ శక్తి ఉంది. ఇప్పుడు ఆత్మశక్తులను మనం పరీక్షించలేము. చాలా సందర్భాలలో ఆత్మల గురించి, అవి ధరించుకునేటువంటి దేహాల గురించి నేను చెప్పాను. కాబట్టి ఇప్పుడు ఉదాహరణకి మన కాలంలో కాకుండా అంతకుముందు చనిపోయినటువంటి చాలా మంది పరిశుద్ధులు ఉన్నారు. వాళ్ళు వచ్చినటువంటి సందర్భంలో కొందరు వారిని గుర్తించినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తాం. ఉదాహరణకి మరి యేసుక్రీస్తు ప్రభువు వారు రూపాంతరం పొందుతున్నటువంటి సందర్భంలో మోషే గారు వచ్చినట్లుగా మనం చూస్తాం, ఏలియా గారు వచ్చినట్లుగా మనం చూస్తాం. అప్పుడు మరి వీళ్ళు పేతురు గారు మరి మోషేని చూడలేదు కదా, వాళ్ళు ఎలా గుర్తుపట్టారు అంటే మనకు అర్థమైపోతుంది. వాక్యం మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళకి అర్థమవుతుంది అన్న ఎవరు అని. అలాగే ఒక ఆత్మగా మనం మారిన తర్వాత ఆత్మ అందరినీ గుర్తుపడుతుంది. ఎవరు నీతిమంతులుగా బ్రతికారో అందరినీ గుర్తుపడుతుంది, ఎవరు అనీతిమంతులుగా బ్రతికారో వాళ్ళందరినీ కూడా గుర్తుపట్టేటువంటి శక్తి ఆత్మకు ఉంటుంది. ఓకే అన్న మరో ప్రశ్న ఏంటంటే అన్న, ఇప్పుడు లాజరు చనిపోయాడు, ధనవంతుడు కూడా చనిపోయాడు.
అవును. లాజరు అబ్రహాం గారి రొమ్మున అనుకున్నాడు. అలాగే ధనవంతుడు మరి వేదన పొందే స్థలంలో ఉన్నాడు అనే విషయాన్ని చెప్తున్నాడు అక్కడ. కాబట్టి మరి ఇది ఉపమానం కాదు, ఇది నిజంగా జరిగిన సందర్భము అని అంటున్నారు. అక్కడే మరలా ఇంకొక రెఫరెన్స్ లో ఏం చూపిస్తుందంటే, మరి అంటే నెమ్మది పొందే స్థలం నుంచి నీతిమంతులు మొరపెడుతున్నారు, మీరు తీర్పు తీర్చండి అని. అంటే అన్న ఓకే, ఇక్కడ తీర్పు తీర్చండి అని అంటే భూమి మీద ఉన్నటువంటి వారికి తీర్పు తీర్చండి అని అంటే జడ్జిమెంట్, ఫైనల్ జడ్జిమెంట్ చేసేయండి అది. ఆ తీర్పు వేరు. ఇప్పుడు ఆల్రెడీ వేదనకరమైనటువంటి స్థలంలోనికి వెళ్ళింది, ఆ తీర్పు వేరు. సో తీర్పుల గురించి ఒకసారి మనము మరొక పాఠంలో మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. ఇప్పుడు ఆల్రెడీ భూమి మీద మనం చేసినటువంటి క్రియలే మనం వెంట వస్తాయని ప్రకటన గ్రంథంలో మనం చదివాం. కాబట్టి మన క్రియలను బట్టి వేదనకరమైనటువంటి స్థలంలోనికి వెళ్ళడమో లేదా మరి పరదేశకు వెళ్ళడమో జరుగుతుంది. అది ఒక తీర్పు. మరొక తీర్పు ఉంది. అది ఎప్పుడంటే యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడలో మరొక తీర్పు ఉంది. సో 2 తీర్పులు ఉన్నాయి. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడకు సంబంధించినటువంటి తీర్పు తీర్చమని వాళ్ళు అక్కడ అడుగుతుండేది. ఓకేనా. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ సంబంధించినటువంటి తీర్పు జరిగితేనే వీళ్ళందరూ కూడా పరలోకానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆ తీర్పును తీర్చమని వాళ్ళు కోరుకోవడం అంతే తప్పనిస్తే భూమి మీద ప్రతి మనిషికి తీర్పు తీర్చేయమని కాదు. అప్పటికి కూడా దేవుడు అక్కడ మరి టైం అడుగుతున్నాడు, ఇంకా సాదాసుల యొక్క లెక్క పూర్తవ్వాలనైనా కాస్త ఆగండి, ఓపిక పట్టండి. అర్థమైందన్న. అంటే ఇది వాళ్ళు ఆల్రెడీ భూమి మీద ఉన్న వాళ్ళని బట్టి తీర్పు అడుగుతున్నారు. అంటే భూమి మీద ఉన్నటువంటి వాళ్ళకి తొందరగా తీర్పు తీర్చమని కాదు, కానీ తొందరగా క్రీస్తుని పంపించేసేయి, ఇంకా అగాధ స్థలంలోనికి పంపించే వాళ్ళని పంపించేసేయి, పరలోకానికి పంపించాల్సినటువంటి వాళ్ళ మమ్మల్ని తొందరగా తీసుకొని వెళ్ళిపో అని అడగడం అంతే. అదొక రిక్వెస్ట్ అంతేగాని అది ఖచ్చితంగా దేవుడు చేయడు. వాళ్ళు అంటే వాళ్ళకున్నటువంటి తృష్ణ అది, తొందరగా నేను దేవుని ఎద్దకు వెళ్ళిపోవాలి. మరి ఇంతకాలం మేము ఓపిక పట్టాం కదా, 2000 సంవత్సరాలు, ఇప్పటికి 6000 సంవత్సరాలు మనం ఆదాము నుండి తీసుకుంటే సుమారుగా 6000 సంవత్సరాలు 7000 సంవత్సరాలు అయింది. మరి అబ్రహాం గారిని మనం లెక్కేసుకుంటే కనీసం ఒక 5000 సంవత్సరాలు ఉంటాడు. మరి 5000 సంవత్సరాల నుండి దేవుడిని చూడాలని ఎంతో ఆశపడి బ్రతికినటువంటి జీవం కదా అది. తొందరగా నేను దేవుడిని చూడాలనేటువంటి ఆశ ఉంటుంది వాళ్ళకి. ఆ ఆశను బట్టి వాళ్ళు అడగడమే తప్పనిస్తే మరి మరీ తొందరగా తీర్పు తీర్చేయమనేటువంటి ఉద్దేశం కూడా వాళ్ళకి లేదని మనం చెప్పచ్చు. అన్న, ఈ ప్రశ్న వచ్చి మీరు ఆల్రెడీ వాక్యం చెప్పేటప్పుడే ఆన్సర్ చెప్పారు, కానీ వాళ్ళు పంపించారు కాబట్టి నేను మళ్ళీ అడుగుతున్నాను. ఇది ధనవంతుడు తర్వాత లాజర్ గారిది, అబ్రహాం గారి సందర్భం ఏమైతే ఉందో ఇది నిజమా? అంటే అది నిజంగా జరిగిందా? జరిగినటువంటి సందర్భం అన్న అది. కాకపోతే దీని గురించి క్రైస్తవులలో కొద్దిగా డిబేట్ జరుగుతూనే ఉంది ఇప్పటికీ కూడా. నేను అది మీకు ఆల్రెడీ స్టార్టింగ్ లోనే చెప్పేశాను. అది కొంతమంది ఉపమానం అని, కొంతమంది అది ఉపమానం కాదు, యథార్థంగా జరిగినటువంటిది అని. కానీ యథార్థంగా జరిగినటువంటిది అని చెప్పడానికి మనకు ఆధారం ఏంటనంటే, ఉపమానం చెప్పే ప్రతి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువు వారు ఉపమాన రీతిగా ఇలా చెప్పాను అని ప్రారంభమవుతుంది. ఉపమానం మీరు ఏ ఉపమానమైనా చదవండి, ఉపమాన రీతిగా ఇలా బోధించాను అని ప్రారంభమవుతుంది. కానీ ఈ సందర్భంలో మాత్రం మనకు అది ఉపమాన రీతిగా అని ప్రారంభించాడు. ధనవంతుడు అక్కడ ఉండేను అని ప్రారంభిస్తాడు. అంటే ఉండేను అని స్ట్రెస్ చేస్తున్నాడు. ఉన్నాడు, ఉండేను, అది పాస్ట్లో జరిగింది అని చెబుతున్నాడు అనమాట. ఇక పైపెచ్చి నేను చెప్పేది ఏంటంటే, అది ఉపమానము అయినా, ఒకవేళ యథార్థ సంఘటన అయినా, చెప్పిన సంఘటన అయితే వాస్తవం. అంటే పాతాళ లోకంలో జరిగేటువంటి పరిస్థితుల గురించి చెప్పిన సంగతి అయితే వాస్తవమే కదా. అది అబద్ధం అని మనం చెప్పలేం కదా. యేసుక్రీస్తుకి అబద్ధం చెప్పాల్సినటువంటి అవసరం లేదు కదా. అది ఉపమాన రీతిగా మనం తీసుకున్నా, లేదా ఉపమానం కాదు అది యథార్థంగా మనం తీసుకున్నా కూడా, అది ఉపమానం అన్నా యథార్థమైన చెప్పిన సంగతులు మాత్రం వాస్తవం. పాతాళ లోకం యొక్క పిక్చర్ ఎలా ఉంటుందో మనకు చూపిస్తున్నాడు అంతే. సో అది వాస్తవం కాబట్టి అది ఉపమానం అని లేదా ఉపమానం కాదని మనం వాదించుకోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. వాస్తవం తెలుసుకుంటే చాలు మనం. అది దాంట్లో ఉన్నటువంటి పరమార్థం మనకు అర్థం అవ్వాలి. పాతాళ లోకం యొక్క పరిస్థితి ఏంటో మనకు అర్థం అవ్వాలి. అన్న మరో ప్రశ్న ఏంటంటే, పాత నిబంధనలో సౌలు గారు, దేవుడు సౌలు గారితో మాట్లాడడం ఆపేసిన తర్వాత ఆయనకి నెక్స్ట్ యుద్ధం చేయాలనే పరిస్థితుల్లో ఆయనతో మరి యెహోవా దేవుడు ఉంటున్నాడా లేడా అని తెలుసుకోవడానికి ఆయనతో మాట్లాడడానికి ఆ కన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఆయన ఒక
చిల్లంగి ఆమె దగ్గరికి, లేకుంటే ఆమె దగ్గరికి వెళ్తాడు సౌలు మారు వేషంలో. అవును మారు వేషంలో వెళ్ళిన తర్వాత మరి ఆమె నీ కోసం ఎవరిని నేను రప్పించాలన్నప్పుడు నా కోసం సమూయేలు గారిని రప్పించండి అని చెప్తాడు సౌలు గారు. అప్పుడు నిజంగానే మరి సమూయేలు గారు పాతాళంలో నుంచి పైకి వస్తాడు. నిజంగానే వచ్చాడు. సమూయేలు మొదటి గ్రంథం 28 అనుకుంటాను అది. నిజంగానే వచ్చాడు. కానీ ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే మరి 28వ అధ్యాయంలో మొదటి సమూయేలు 28వ అధ్యాయం 9వ వచనంలో ఆ స్త్రీ దగ్గరకు ఆయన వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ స్త్రీ మరి ఎవరిని రప్పించాలి అని అడిగినప్పుడు సౌలు కావాలి, సమూయేలు రావాలి అని సౌలు అడగడం, నిజంగానే అక్కడికి సౌలు రావడం జరిగింది. కానీ ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సినటువంటి విషయం ఏంటంటే ఆమెకు ఉన్నటువంటి పవర్ను బట్టి ఆమె పిలిస్తే సమూయేలు గారు రాలేదు. ఎందుకనంటే మీరు అక్కడ చదివితే 11వ వచనాన్ని చూస్తే ఆ స్త్రీ నీతో 11వ వచనం, ఆ స్త్రీ నీతో మాట్లాడటకై నేను ఎవరిని రప్పింపవాలని అడగగా అతడు సమూయేలును రప్పింపవాలని నేను. ఆ స్త్రీ సమూయేలును చూచినప్పుడు బిగ్గరగా కేక వేసి నీవు సౌలువే, నీవు నన్ను ఎందుకు మోసపరిచితివి అని సౌలుతో చెప్పాను. అక్కడ రాగానే ఏమని చెప్తున్నాడు, ఏమని చేస్తుంది మన అంటే ఆశ్చర్యపోయినట్లుగా మనం చూస్తాం. ఆశ్చర్యపోయి సమూయేలు రాగానే చూసి ఆశ్చర్యపోయి సౌలుని తిడుతుందేమో. మరి ఇప్పుడు ఒకవేళ ఆమెకు ఆ పవరే ఉండుంటే, ఆమె కనుక రప్పించుంటే మరి ఆమె సమూయేలుని చూసి ఎందుకు కేకలు వేయాల్సి వచ్చింది చెప్పండి? అప్పటి వరకు ఏదో మ్యాజిక్లు చేస్తుంది. కానీ సడన్గా ఎప్పుడైతే ఆయన ఒరిజినాలిటీ బయటపడిందో అప్పుడు ఆమెకి భయం స్టార్ట్ అయింది. ఏంది నిజంగానే వచ్చాడే, ఓహో అంటే భయపడింది ఆమె. అక్కడ నిజంగా ఆమెకు ఆ పవర్ ఉండి ఆమె పిలుచుంటే ఆమె భయపడాల్సినటువంటి అవసరం ఉండేది కదా. రండి సమూయేలు గారు ఎలా ఉన్నారు, మరి పాతాళ లోకం ఎలా ఉంది, అక్కడంతా మీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉండరు అని యోగక్షేమాలు అడగాల్సి వచ్చేది. అది అడగకుండా ఈమె భయపడింది. అలాగే సౌలుని తిడుతుంది. నువ్వు సౌలు అయ్యి ఉండి నువ్వు సమూయేలుని పిలవాలని చూసావు, నేను ఏదో మ్యాజిక్ చేద్దామని చూశాను, నువ్వు నిజంగానే అంటే దేవుడే పంపించాడు. ఎందుకు అని అంటే సౌలుకి ఒక క్లారిటీ లేదు. ఇంకా ఎవరి మాట ఆయన వినే ప్రసక్తి కూడా లేదు. ఇక సమూయేలు మాటే వింటున్నాడు కనుక ఇంకా నెక్స్ట్ తన లైఫ్లో ఏం జరగబోతుందో దేవుని దగ్గర ఒక క్లారిటీ పొందుకోవాలనుకున్నాడు. దానిని బట్టి సమూయేలుని దేవుడు నిజంగానే పంపించి నెక్స్ట్ రోజు ఏం జరగబోతుందో, యుద్ధంలో ఏం జరగబోతుందో చెప్పించాడు. నువ్వు అలాగే నీ కుటుంబం అంతా కూడా మరి నేనున్నటువంటి పరదేశకి మరలా మీరు వచ్చేస్తారని చెప్పి ఆయన చెప్పేసి వెళ్ళిపోవడం మనం చూస్తాం. రెండోది ఏంటంటే ఆయన ఒక ప్రశ్న కూడా అడుగుతారు సమూయేలు, నేను పాతాళానికి వెళ్ళిపోయినా కూడా నన్ను వదిలిపెట్టడం లేదు కదరా నువ్వు, నన్ను ఇక్కడ కూడా మరలా రమ్మంటున్నావు. మీరు అది చదివితే చాలా బాగుంటుంది అది సీక్వెన్స్. కాబట్టి ఆయన వచ్చింది నిజమే, కాబట్టి ఆ పవర్తో రాలేదు కానీ దేవుడు పంపించాడు. ఇది యాక్చువల్లీ పోయిన వారము రావాల్సినటువంటి క్వశ్చన్. పర్లేదులేండి, ఇప్పుడే క్లారిఫై అయింది అనుకుంటాను. అన్న మరొక క్వశ్చన్ అన్న, అంటే ఫాలోఅప్ క్వశ్చన్ అన్న, దానికి సంబంధించిందే. అంటే క్రైస్తవులు చాలా మంది, అంటే ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి క్లారిటీ అయితే వచ్చింది. చాలా మంది తెలియకుండా ఇదిగో కర్ణ పిశాచము చిల్లంగి చేసే ఆమె సౌలును రప్పించింది, క్షమించండి సమూయేలు గారిని రప్పించింది కాబట్టి వాటికి పవర్స్ ఉన్నాయి, మనం నమ్మాలి అనే ఒక బైబిల్లో చెప్తుంది. మరి ఆమె అది చాలా మంది చేశాడు. ఒక పని చేద్దాం అన్న, నెక్స్ట్ 2 weeks ఈ చిల్లంగి భానుమతుల గురించినటువంటి క్లాసులే మనం చేసుకుందాం. ఎలాగో నెక్స్ట్ వీక్ మీరు డేట్స్ అడిగారు కాబట్టి ఆన్లైన్ క్లాసెస్ కి. సో దయ్యాలు, మంత్రాలు, సిద్ధశక్తులు నిజంగానే ఉన్నాయా అనేటువంటి టాపిక్స్ మనం నెక్స్ట్ 2 weeks మనం డిస్కస్ చేసుకుందాం. అది కూడా డిస్కస్ అయితే మీకు ఇంకా క్లారిఫికేషన్ వస్తుంది. అది పెద్ద పెద్ద పాఠాలు కాబట్టి ఇవి క్లుప్తంగా అయితే చెప్పలేం, చెప్పినా కూడా మీ బొరకెక్కదు అది తొందరగా. నెక్స్ట్ 2 weeks అన్నా దయ్యాలు, మంత్రాలు, సిద్ధశక్తులు నిజంగానే ఉన్నాయా అనేటువంటి పాఠాలు మనం డిస్కస్ చేసుకుందాం. అవి కూడా చాలా బాగుంటాయి. దాంతో మీకు ఈ శుద్ధశక్తుల గురించినటువంటి క్లారిఫికేషన్ మీకు వస్తుంది. అంటే చాలా మంది క్రైస్తవులు ఉన్నటువంటి అనుమానమే ఇది. ఎందుకనంటే ఇంకొంతమంది క్రైస్తవులు కూడా ఈ మధ్యకాలంలో మరి చేతబడులు చేస్తూ మేము మారిపోయాము, చాలా మందికి చేతబడులు చేసే పవర్లు ఉన్నాయని చెప్పి చాలా మంది
మరి బోధించేటువంటి బోధకులు కూడా ఉన్నారు. కాబట్టి ఆ అంటే పరిస్థితిని మనము వెళ్ళగొడుతున్నారు కదా నా ప్రేయర్ చేసిన తర్వాత అదే అదే అన్న అదే ఇన్ఫెక్షన్. ఇవన్నీ కూడా మరి ఎలాంటి పవర్సో ఎక్కడి నుంచి వస్తున్నాయో ఇది అర్థం అవ్వాలంటే మనం వాక్యంలోనికి బలంగా వెళ్ళాలి. సో దాని గురించి మనం నెక్స్ట్ 2 వీక్స్ మనము డిస్కస్ చేసుకుందాం. ఇందులోనే అది కూడా చెప్పచ్చు అన్న. అంటే మొన్న పోయినసారి అడిగిన క్వశ్చన్ ఇది. జ్యోతిష్కము అంటే చేయి చూసి చెప్పే జ్యోతిష్కము అంటే మంచి జరుగుద్దా లేదా, మరి అంటే ఈ రేఖల గురించి జ్యోతిష్యం గురించి మరి దాని కూడా ఒక పాఠం ఉందన్న, మళ్ళీ మనం చెప్పుకుంటూ పోతుంటే ఇంకా ఉన్నాయి, పాఠాలు చాలా ఉంటాయి. అంటే దీన్ని కనెక్టింగ్ అయ్యే సబ్జెక్ట్స్ చాలా ఉన్నాయి. అవి 1 by 1 మనం క్లారిఫై చేసుకుంటూ వెళ్దాం. అసలు జ్యోతిష్యం అనేది అసలు అదొక బోటకమే కానీ అందులో వాస్తవం ఏం లేదు. అది జ్యోతిష్యానికి దేవుడు ఇచ్చినటువంటి సవాలు కూడా ఉంది. అది దాని గురించి కూడా మనం వీలైతే ఒక క్లాస్ డిస్కస్ చేసుకుందాం, ఇబ్బంది. లాస్ట్ క్వశ్చన్ అన్న. మరి చరిత్రలో మనం చూసినప్పుడు ఒక లాజర్ గారు కానీ యేసుప్రభుని బట్టి లేపిస్తారు 4వ రోజున. ఆ తర్వాత ఎలిషా గారి యొక్క మరి సమాధిలో ఆయన శల్యం తగిలి లేచిన వారి సందర్భం కానీ, అంటే ఫిలిస్తీన్ల సైనికులు భయపడి అక్కడ పూడ్చిపెట్టినప్పుడు ఆయన శల్యాన్ని తగిలి లేచిన సందర్భాలు కానీ, ఆ తర్వాత అప్పుడే మీరు కూడా చెప్పారు యేసుప్రభు వారి శిలువలో మరి మరణించే సమయంలో భూకంపానికి చాలా మంది సమాధులు తెరవబడ్డాయని, ఆయన తెరవబడి అక్కడి నుంచి లేచి వచ్చారని, మరి ఇవన్నీ మనం చూస్తున్నాము. మరి ఈ అవసరత ఎందుకు వచ్చింది, అంటే ఎందుకు ఈ క్రియలు జరిగాయి? అంటే నేను ఆల్రెడీ క్లారిఫికేషన్ ఇచ్చాను, మీరు సరిగా విన్నట్టు లేరు. యాక్చువల్లీ అవి ఎందుకు జరిగాయంటే ఇర్మియా గ్రంథంలో మనకు ఆల్రెడీ దాని గురించినటువంటి వాగ్దానం దేవుడు చేశాడు, ప్రాఫెసీ చెప్పాడు, యాక్చువల్గా ప్రవచనం చెప్పాడు. ఎందుకనంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుని కుమారుడు అని వాళ్ళు నమ్మాలి. నమ్మాలి అని అంటే ఇలాంటివి జరగాలి. ఎందుకనంటే సుమారుగా చాలా రెఫరెన్స్లు యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని నిరూపించడానికి పాత నిబంధనలోనే దేవుడు పెట్టేశాడు. కేవలం ఇశ్రాయేలీలకి ఒక రక్షకుడు వస్తాడు, ఆ రక్షకుడిని మీరు నమ్మాలని దేవుడు చెప్పేసి వదిలిపెట్టలేదు. ఆయన వచ్చినప్పుడు ఎలా సూచక క్రియలు జరుగుతాయి, ఎలాంటి అద్భుత కార్యాలు జరుగుతాయి, ఏమేమి జరుగుతాయి, ఎలాంటి చిహ్నాలను మీరు చూస్తారు, ఏమేమి సంభవిస్తాయి ఆయన వచ్చినప్పుడు అనేటువంటి విషయాలను పాత నిబంధనలో చాలా సందర్భాలలో రాయించాడు. అందులో ఒకటి చనిపోయినటువంటి వారు లేచేటువంటి ఒక సందర్భంని కూడా రాయించాడు. అది మీకు ఇర్మియా గ్రంథంలో ఉంటుంది. కాబట్టి ఆ సందర్భానుసారంగా ఆ ప్రవచనం నెరవేరాలని జరిగింది అది. అలాగే యేసుక్రీస్తు పుట్టినప్పుడు మరి 3 జ్ఞానులు వచ్చారు. ఎలా వచ్చారు? యేసుక్రీస్తు పుట్టాడని వాళ్ళకి ఎలా తెలిసింది? ధర్మశాస్త్రాన్ని లేఖనాలలో రాయబడినటువంటి చిహ్నాలను చూసే ఈ కాలంలో యేసుక్రీస్తు పుడతాడు, ఆయన నక్షత్రాన్ని మేము చూసి వచ్చామంటాడు. ఆయన నక్షత్రాన్ని మేము కనుగొని వచ్చాము. ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి, ఆయన నక్షత్రం ఎలా కనబడింది వాళ్ళకి? అంటే పాత నిబంధనలో కొన్ని వాగ్దానాలను దేవుడు రాశాడు. అవన్నీ మనకు అర్థం కాలేవు, కానీ కొన్ని మనం అర్థం చేసుకొని వాటిని మనం వివరించుకోగలం అంతవరకే. కాబట్టి వాళ్ళు ఏం చూశారో, ఏ రెఫరెన్స్లను చూసి వాళ్ళు ఆ నక్షత్రాన్ని కనిపెట్టి వచ్చారో, అందుకనే వాళ్ళని జ్ఞానులు అన్నాడు. ఊరికనే కాదు వాళ్ళని జ్ఞానులు అనేది. కాబట్టి అలా లేవడం, యేసుక్రీస్తు చనిపోయినప్పుడు అంతమంది లేవడానికి వెనుక ఏముంది అని అంటే, మరి మనకి ఆల్రెడీ ప్రాఫెసీ చేశాడు, ప్రవచనం చెప్పాడు ఇలా లేస్తారని. ఆ ప్రవచనం నెరవేర్పు అది జరిగింది అక్కడ. అంటే సందర్భం వచ్చింది కాబట్టి ఎప్పుడో అడిగిన క్వశ్చన్ మళ్ళీ నాకు జ్ఞాపకం వస్తుందన్న. నేను ఛార్జింగ్ పెడతాను, నాది కొద్ది ఛార్జింగ్ డౌన్ అవుతుంది. ఒక నిమిషం. ఓకే అన్న, మీరు అడగండి అన్న ప్రశ్న. అన్న సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఒక నక్షత్రము మనం అంటే యేసుప్రభు వారు పుట్టినప్పుడు జ్ఞానులకి ఆ నక్షత్రము త్రోవ చూపించింది అని మనకి బైబిల్లో ఉంది. మరి ఒక నక్షత్రం ప్రయాణం చేయాలి అంటే మనం ఎక్కడో కొన్ని లక్షల అంటే ఇంకా కిలోమీటర్లు కొలత అనేది వదిలిపెట్టేసి మరి ఈ లైట్ ఏమంటారు దాన్ని, లైటింగ్ ఇయర్స్ అనో లేకుంటే ఒక వర్డ్ ఏదో టర్మినాలజీ ఉందన్న, మరి దాంతో కొలుస్తారు. కాబట్టి కిందనున్న మరి ఈ జ్ఞానులకి పైన ఆ నక్షత్రము ఏ వేగంతో మరి పోతే కరెక్ట్ గా యేసుప్రభు వారు పుట్టిన ఆ స్థలానికి వెళ్ళిందని. ఎందుకంటే ఒక నక్షత్రాన్ని మనం ఎప్పుడు ప్రయాణిస్తూ మనం చూడలేము. అంటే ఖగోళ శాస్త్రజ్ఞులు లేకుంటే సైంటిస్టులు
దాన్ని పరిశీలిస్తే కానీ నక్షత్రం నడుస్తుంది, అది కూడా చలనం ఉంది అనేది మనకు అర్థమవుతుంది. కానీ ఆ కాలంలోనే 2000 సంవత్సరాల కిందటనే ఆ నక్షత్రం ఎలా దారి చూపించింది యేసు ప్రభు వారి యొక్క అని. అంటే ఎవరో ఒకరు నడుస్తూ ఉంటే వెనకాల నడవడం ఈజీ, కానీ పైన ఏదో ఆకాశంలో నక్షత్రం నడుస్తూ ఉంటే వీళ్ళ కింద దాని కింద నడవటం అనేది ఎంతవరకు అది వాస్తవం అనేది. అంటే దాని యొక్క కాంతిని, అది వచ్చినటువంటి కాలాన్ని గుర్తించారు. దాని కాంతి వేరుగా ఉండేది. ఇకపోతే కొన్ని హిస్టారికల్ మాటలు లేదా కొన్ని రచనలు కొన్ని ఉన్నాయి దీని గురించి, కానీ అవి ఎంతవరకు వ్యాలిడో కాదో నాకు తెలియదు. ఎందుకంటే కొన్ని నేను చదివాను వీటి గురించి స్టడీ చేసినప్పుడు. వాళ్ళు కొన్ని అభిప్రాయాలను కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు. అది యాక్చువల్గా అది నక్షత్రం కాదు, ఒక కామెట్ అని కూడా కొంతమంది దాని గురించి వాళ్ళ గ్రంథాలలో రాశారు. అంటే అది తోక చుక్క అంటారు కదా, తోక చుక్క అంటారు. అది యాక్చువల్గా ఇది కాదు, నక్షత్రం కాదు, అది ఒక తోక చుక్క. అది దాని కాంతిని బట్టి ప్రయాణం చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ కామెట్స్ మనకు తెలుసు, అవన్నీ కూడా మరి ఆకాశ మండలాల్లో అవి చాలా ఫాస్ట్గా తిరుగుతుంటాయి. కొన్ని కామెట్స్ అయితే ఆ తోక చుక్కలు అయితే భూమికి దగ్గరగా వచ్చి వెళ్ళేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. హేలో కామెట్ అనేటువంటి ఒక కామెట్ కూడా మరి ఒక 48 సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వచ్చి వెళ్ళిపోతుంది అది. సో ఇలా కామెట్స్ వచ్చాయి. అవి అంటే నక్షత్రం అని మనకు బైబిల్లో రాయబడింది, కానీ అది కామెట్ అనేటువంటి తోక చుక్క అనేటువంటి రచనలు కూడా కొంతమంది చేశారు. కానీ అది వ్యాలిడ్ అని నేను చెప్పనన్నా. ఎందుకనంటే మనం దాని గురించి స్టడీ చేయకోకుండా అది కరెక్ట్, అది 100% రైట్ అని మనం చెప్పలేము. కానీ కొంతవరకు మనం దానిని తీసుకోవచ్చు. ఎందుకనంటే ఈ కామెట్స్ ట్రావెల్ చేస్తాయి, నక్షత్రాల కంటే కూడా ఎక్కువ వేగంగా నడుస్తాయి. అలాగే భూమికి దగ్గరగా కూడా ఇవి ప్రయాణం చేస్తాయి. సో రెఫరెన్స్ వాళ్ళు చెప్పినటువంటి ఆ మాటలు మనం తీసుకోవచ్చు, కానీ అది 100% అని మనం దానిని జస్టిఫై చేయలేము. ఒకవేళ నక్షత్రమే వేరే ఆకారంలో వీళ్ళకి కనబడిందేమో మనకు తెలియదు కదా. అంటే ఆకాశ నక్షత్రం అనగానే ఇప్పుడున్నటువంటి నక్షత్రాలే అని మనం తీసుకోవడానికి వీల్లేదు. యేసుక్రీస్తు పుట్టినప్పుడు మరొక నక్షత్రం ఏదో కాంతి కలవైన ఒక నక్షత్రం ఏదో వచ్చి ఉండొచ్చు, అది ప్రయాణం చేసి ఉండొచ్చు, విచిత్రమైన నక్షత్రం. దానిని కనుగొనే వీళ్ళు మరి లేఖనాలలో చెప్పినటువంటి కాలము అదంతా కూడా గుర్తించి కూడా వాళ్ళు ప్రయాణం చేశారు. ఇంక రెండోది ఏంటంటే వాళ్ళు ప్రయాణం చేసినటువంటి కాలం ఇంచుమించుగా 2 సంవత్సరాలు. క్రీస్తు పుట్టినప్పుడు వచ్చినటువంటి నక్షత్రము వాళ్ళకి త్రోవం చూపించి వాళ్ళు క్రీస్తుకు చేరుకునేసరికి క్రీస్తుకు ఆల్రెడీ 2 సంవత్సరాల బాలుడుగా మనం చూస్తాం. కాబట్టి వాళ్ళు ప్రయాణం చేసినటువంటి కాలం అయితే 2 సంవత్సరాలు పట్టింది. అంటే పొత్తి గుట్టతో చుట్టబడి ఉన్నదని చెప్తారు కదన్నా? లేదన్న, అది చాలా మంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. యాక్చువల్లీ పొత్తిగొడ్డలతో చుట్టబడి ఉన్నప్పుడు వచ్చింది ఎవరు అంటే గొర్రెల కాపర్లు. ఇప్పుడు మీకు మత్తయి సువార్తలో ఈ సందర్భం ఉంది 2వ అధ్యాయంలో. అక్కడ ఏమని ఉంటది అని అంటే, ఈ జ్ఞానులు క్రీస్తును వెతుకుతూ హేరోదు దగ్గరకు వస్తారు. హేరోదు మళ్ళీ ఆయన కింద ఉన్నటువంటి వారిని పిలిపించి మరి ఇది సంభవిస్తుందా, ఎప్పుడు సంభవిస్తుంది, ఎక్కడ జరుగుతుంది అని అన్నప్పుడు వాళ్ళందరూ కూడా మరి క్రీస్తు యొక్క రాకడ ఎలా సంభవిస్తుంది అని అంటే బెత్లెహేంలో జరుగుతుంది అని వాళ్ళు చెప్పడం. అప్పుడు వీళ్ళని మీరు వెళ్ళి దర్శించుకోండి, నేను తర్వాత వెనకాలనే వస్తానని చెప్పి వాళ్ళని పంపిస్తాడు. పంపించిన తర్వాత మరి దేవదూతలు జ్ఞానులకు కనిపించి హేరోదు కుట్ర చేస్తున్నాడు మరి బాలుని చంపాలని, కాబట్టి మీరు వేరే మార్గంలో వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు వాళ్ళు వేరే మార్గంలో వెళ్ళిపోతారు. అప్పుడు హేరోదు ఒక ఆజ్ఞ చేస్తాడు. అదేంటనంటే 2 సంవత్సరాల తక్కువ వయసు కలిగిన పిల్లల్ని మీరు చంపేయాలి అని ఆజ్ఞ చేస్తాడు. ఒకవేళ పొత్తిగొడ్డలతో చుట్టబడినటువంటి క్రీస్తునే మనం తీసుకుంటే మరి ఇప్పుడే కొత్తగా పుట్టి జన్మించినటువంటి శిశువులను మీరు చంపాలి అని ఆజ్ఞ ఇచ్చేవాడే తప్పితే 2 సంవత్సరాల కింద ఉన్నటువంటి వారిని లేదా 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల్ని చంపమని ఎందుకు చెప్తాడు? అంటే ఇంచుమించుగా వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారము 2 సంవత్సరాల వయసు గలవాడు అని వాళ్ళకి అర్థమైంది. కనుకనే 2 సంవత్సరాల వారిని చంపమని చెప్పాడు తప్పనిస్తే, ఒకవేళ అప్పుడే పుట్టినటువంటి వాడైతే మరి పుట్టినటువంటి శిష్యులను చంపేయండి అని చెప్పేవాడు. అంటే ఇవన్నీ మనం కంక్లూషన్ గా తీసుకోవాలి. మనం డైరెక్ట్ ఎవిడెన్స్ మనకు లేకపోయినా ఆయన 2 years వరకు ఉన్నటువంటి బాలుడిని చంపమన్నాడు అని అంటే 2 years లోపు ఉన్నటువంటి బాలుడుగా మనకి యేసుక్రీస్తు ప్రభువు వారు అక్కడ కనబడతారు. అంతేనా? నా ప్రశ్నలు అయిపోయాయి అనుకుంటున్నాను. రేమంత్ బ్రదర్, మీకేమైనా క్వశ్చన్స్ వచ్చింటే లేకపోతే ఎవరికన్నా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు.
లేదు బ్రదర్, ఏం రాలేదు నాకు. ఓకే, డౌట్స్ ఎవరు పంపించలేదు. డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయినాయి. మీకు ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉన్నా అడగండి, ఇబ్బంది క్లారిఫై చేస్తాను. ఆన్లైన్ లో ఉన్నవారు ఎవరైనా అడగాలి అనుకుంటే అడగచ్చు. ఇంకా డౌట్స్ ఉండే వాళ్ళు ఇంకా మీకు ఏదన్నా ఉంటే డౌట్స్ క్లియర్ అయిపోయింది బ్రదర్. వందనాలు బ్రదర్. ఓకే, ఎవరికి ఎలాంటి డౌట్స్ లేదంటే మరి మనం కంక్లూడ్ చేసుకుందామండి. ఒకవేళ మీకు ఏదైనా ఫ్యూచర్లో డౌట్స్ వచ్చినా కూడా మీరు నన్ను అడగచ్చు. మీకు ఇక చేతబడుల గురించి వీటి గురించి ఏదైనా డౌట్స్ ఉంటే మరి నెక్స్ట్ వీక్ దాని గురించే క్లాస్ తీసుకుంటాను. ఓకే అన్న, థ్యాంక్స్. ఓకే అన్న, వందలు. కొద్దిగా బ్యాటరీ డౌట్ ఉంది, అందుకే వీడియో ఆన్ చేయలేకపోతున్నాను. పర్లేదు, పర్లేదు. వాయిస్ క్లియర్ గా ఉంది కాబట్టి అన్ని మాకు స్పష్టంగా ఉంది.